హరే కృష్ణ. ప్లీజ్ స్టార్ట్ చేయండి మాతాజీ. థ్యాంక్ యూ. हरे कृष्णा। ధన్యవాద్ ప్రణామ్। ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద్ అండ్ గురు మహారాజ్। భక్తులందరికీ స్వాగతం। మనం వారం వారం జరిగే శ్రీమద్ భాగవతం క్లాసులకి। సో ఈ రోజు మన మధ్యన ఉన్నారు పూజ్య శ్రీ సుందరానంద దాస్ ప్రభుజీ। ప్రభుజీ మనకి వాళ్ళ 12th చాప్టర్ మరియు 23rd శ్లోకా నుంచి చెప్పడానికి ముందుకు వచ్చారు। హరే కృష్ణ ప్రభు, ధన్యవాద్ ప్రణామ్। ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద్ గురు మహారాజ్। చాలా చాలా ధన్యవాదాలు ప్రభు, ఈ రోజు మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా ఈ కాల్ కి వచ్చినందుకు। ప్రభు, ఒక చిన్న కీర్తన ద్వారా క్లాస్ స్టార్ట్ చేయగలుగుతారా? Sure, Mother. Thank you, Mother. Hare Krishna. Namo Om Vishnupadaya Krishna Prastaya Bhutale Srimati Bhakti Vedanta Swami Tinamini Namaste Saraswati Deve Gauravani Pracharine Nirvishesha Shunyavadi पाश्चात्यादिशतारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरा भक्त वृंदम हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे जय राधा माधव राधे जय कृष्ण बलराम कृष्ण बलराम जय कृष्ण बलराम जय पंचतत्व पंचतत्व जय पंचतत्व जय जगन्नाथ जय बलदेवा जय सुभद्रा जय गिरि गोवर्धन जय गिरि गोवर्धन जय प्रभुपदा जय प्रभुपदा जय प्रभुपदा जय गुरुदेवा जय गुरुदेवा। Okay. Some more prayers for Bhagavatam and మన ఆచార్యులు కూడా ప్రేయర్స్ చేద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్।
నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. నమో విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురువే నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో ఈరోజు మనం మొదటి స్కందంలో 12వ అధ్యాయంలో 23వ శ్లోకం గురించి చదువుకుందాము. దాని గురించి డిస్కస్ చేద్దాము. ఇది ఒక వండర్ఫుల్ సెక్షన్. సో బ్రీఫ్ కాంటెక్స్ట్ చెప్తాను, తర్వాత మనము ఆ శ్లోకము అనువాదము భాషను చదవచ్చు. కాంటెక్స్ట్ ఏంటంటే శ్రీమద్ భాగవతంలో మొదటి 3 అధ్యాయంలో 6 ప్రశ్నలు అడిగారు ఋషులు. నైమికాశ్రమం దగ్గర సామిక ఋషి అందరి సేజస్సుకి తరపున రిప్రజెంట్ చేస్తూ తను 6 ప్రశ్నలు అడిగారు. 6 ప్రశ్నలు జవాబులు కూడా ఆ 3 అధ్యాయంలో చెప్పేశారు. ఇది సో తర్వాత మళ్ళీ 4వ అధ్యాయంలో మళ్ళీ ప్రశ్నలు అడిగారు అన్నమాట. ఈ సామక ఋషి ఏం ప్రశ్నలు అడిగారు? బ్రాడ్లీ 3 కేటగిరీస్లో ఉన్నాయన్నమాట క్వశ్చన్స్. ఒకటేమో అసలు ఈ శ్రీమద్ భాగవతం వ్యాసదేవ్కి రాయాలని ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది, ఏ పరిస్థితుల్లో రాశారు అని ఒక ప్రశ్న అడిగారు. అంటే భాగవతం ఎలా వచ్చింది అని. ఇంకో ప్రశ్న ఏంటంటే లైక్ అసలు సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుని ఏ పరిస్థితుల్లో కలిశారు, వాళ్ళిద్దరు ఏ పరిస్థితుల్లో కలిసి తర్వాత భాగవతం ఎలా చెప్పారు, దాని గురించి ఆ మీటింగ్ గురించి అడిగారు అనమాట. ఇంకో 2వ కేటగిరీ ప్రశ్న. ఇంకో 3వ కేటగిరీ ప్రశ్న ఏంటంటే అసలు పరీక్షిత్ మహారాజు ఎలా పరిపాలించారు, ఎలా ఈ భాగవతం వినడానికి సిద్ధమయ్యారు, దాని గురించి చెప్పండి అని అడిగారు అనమాట. సో ఈ మొదటి ప్రశ్న ఏదైతే మాట్లాడుకున్నామో శ్రీమద్ భాగవతం ఎలా వచ్చింది, దానికి ఆల్రెడీ ప్రీవియస్ అధ్యాయాల్లో చెప్పేశారు. ఎలా చెప్పారు? అసలు వ్యాసదేవుడు డిస్సాటిస్ఫైడ్ అయ్యారు అన్ని పురాణాలు ఇతిహాసాలు రాసిన తర్వాత. అప్పుడు నారదముని తన దగ్గరకు వచ్చారు. నారదముని తనకి ఆదేశం చేశారు ఏంటంటే, నువ్వు భగవంతుని కృష్ణ భగవాన్ని ఫుల్గా గ్లోరిఫై చేయలేదు, అందుకే నీకు సాటిస్ఫాక్షన్ లేదు హార్ట్లో. సో అందుకని కృష్ణ భగవాన్ని మంచి గ్లోరిఫై చేయి, నువ్వు మెడిటేట్ చేసి శ్రీమద్ భాగవత మహాపురాణం రాయండి అని చెప్పారన్నమాట. అప్పుడు ఆ పరిస్థితుల్లో శ్రీమద్ భాగవతం పురాణం రాశారు. అదే కాంటెక్స్ట్లో మనం నారదముని లైఫ్ గురించి కూడా విన్నాం. అది మొదటి ప్రశ్న ఆన్సర్. 2వ ప్రశ్న ఆన్సర్ సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుని ఎట్లా కలిశారు అనేది అది మొదటి స్కందంలో ఆఖరి చాప్టర్లో ఆఖరి అధ్యాయాల్లో చెప్తారన్నమాట మనకి. సో 3వ ప్రశ్న ఇదేంటి, పరీక్షిత్ మహారాజ్ గురించి చెప్పన్నారు. ఆయన యాక్టివిటీస్ గురించి, ఆయన ఎలా భాగవతం వినటానికి పరిస్థితుల్లో వచ్చారు, దాని గురించి చెప్పమని చెప్పారు. సో ఆ 3వ ప్రశ్న ఇప్పుడు చెప్తున్నారు అన్నమాట, జవాబు చెప్తున్నారు అన్నమాట. ఎవరు చెప్తున్నారు? సూత గోస్వామి చెప్తున్నారు. ఎవరికి? నైమిషారణ్యంలో ఉన్న ఋషులందరికీ చెప్తున్నారు. అందులో సామికృష్యము వాళ్ళ అందరి తరపున ప్రశ్నలు అడుగుతున్నారు. కానీ నైమిషారణ్యంలో సూత గోస్వామి ఇవన్నీ చెప్తున్నారు అన్నమాట. ఈ చెప్పేటప్పుడు పరీక్షిత్ మహారాజు ఒక యాక్టివిటీస్ చెప్పే ముందు పరీక్షిత్ మహారాజు పుట్టుక గురించి చెప్పారు. పుట్టిన తర్వాత ఏమవుతున్నాయో చెప్తున్నారు అన్నమాట. ఈ అధ్యాయంలో ఫస్ట్ ఏం చెప్పారు? ఫస్ట్ యుధిష్ఠిర మహారాజు గొప్ప రూలింగ్ గురించి చెప్పారు. తర్వాత పరీక్షిత్ మహారాజు ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వేశారు. అప్పుడు కృష్ణుడు స్వయంగా తనంతట తనే ఎట్లా రక్షించారో చెప్పారు ఈ అధ్యాయం మనకి. తర్వాత పరీక్షిత్ మహారాజు పుట్టిన తర్వాత ఫైనల్గా ఏమేమి సెరమనీస్ చేశారో అది చెప్పారు. తర్వాత యుధిష్ఠిర మహారాజు పరీక్షిత్ మహారాజు పుట్టిన తర్వాత ఆస్ట్రాలజర్స్ వస్తారు కదా, జ్యోతిషులు వస్తారు. వాళ్ళని అడుగుతున్నారు అనమాట. బ్రాహ్మణులు వస్తారు. బ్రాహ్మణులు కొంతమంది డిఫరెంట్ వేద శాస్త్రాల్లో
ఎక్స్పర్ట్స్ అన్నమాట. సో కొంతమంది బ్రాహ్మణులు ఈ జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఎక్స్పర్ట్స్. సో అయితే వాళ్ళని అడుగుతారన్నమాట. ఏమని, ఈ పరీక్షిత్ మహారాజు ఆ, సాధులాగా అవుతాడా, తర్వాత కీర్తి మా మా ఫ్యామిలీ కీర్తి పెంచుతాడా అని ప్రశ్నలు అడుగుతారన్నమాట. అప్పుడు ఆ, ఆ బ్రాహ్మణులు ఆ, పరీక్షిత్ మహారాజు ఒక గుణాల గురించి వర్ణిస్తున్నారు అనమాట. సో లాస్ట్ 19వ శ్లోకం నుంచి ఆ వర్ణన స్టార్ట్ అయిందనమాట. బ్రీఫ్గా అవి చెప్తాను, తర్వాత మనం 23 శ్లోకం వెళ్ళొచ్చు. సో 19వ శ్లోకం నుంచి చెప్తాను. ఆ, ఇక్ష్వాకు మహారాజ్ లాగా ఆ, మనువుకు పుత్రుడు ఇక్ష్వాకు మహారాజ్ లాగా అందరినీ మంచిగా మెయింటైన్ చేస్తాడు, ప్రజలందరినీ మెయింటైన్ చేస్తాడు రాజులాగా అని చెప్తారు అనమాట. అంటే అందరినీ సంరక్షిస్తారు అని చెప్తారు. తర్వాత ఆ, రాముడు లాగా మాట మీద ఉంటాడు అని చెప్తారు. తర్వాత 20 శ్లోకంలో ఆ, సిబి మహారాజ్ లాగా దానం చేస్తారు. తర్వాత ఎవరైనా తన తన దగ్గరికి ఆ, శరణాగతి తీసుకుంటే వాళ్ళకి రక్షణ ఇస్తారు అని చెప్పారు 20 శ్లోకంలో. తర్వాత 20 శ్లోకంలోనేమో ఆ, భరత మహారాజు లాగా దుష్యంతుడు ఆ, పుత్రుడు భరత మహారాజు లాగా మీ వంశం యొక్క కీర్తి పెంచుతాడు అని చెప్తారు. తర్వాత అర్జునుడి లాగా ఆ, మంచిగా ఆ, మంచిగా బాణ విద్యలో మంచిగా ఎక్స్పర్ట్ అవుతాడు అని చెప్తారు. తర్వాత అగ్ని ఎట్లాగో ఫైర్ ఎట్లాగో ఇర్రెసిస్టిబుల్, అంటే ఎక్కడికి ఎవరు ఆపలేరు, అగ్ని వస్తుంటే వెళ్ళిపోతుంది, అట్లా ఆ, ఆపలేని విధంగా అంత స్ట్రాంగ్గా ఉంటారు అని చెప్తారు అన్నమాట. తర్వాత పెద్ద సముద్రం లాగా విశాలంగా ఉంటారు అని చెప్తారు అన్నమాట. తర్వాత తర్వాత 22వ శ్లోకంలో సింహం లాగా స్ట్రాంగ్గా ఉంటారు. తర్వాత హిమాలయ మౌంటైన్ లాగా హిమాలయ మౌంటైన్లో పక్షులకి, జంతువులకి, అందరికీ ఎట్లా షెల్టర్ ఇస్తుందో అట్లాగే ఈయన కూడా అందరికీ షెల్టర్ ఇస్తాడు అని చెప్తారు. తర్వాత ఎర్త్ భూదేవి లాగా చాలా ఫర్బేరింగ్, అంటే చాలా టాలరెంట్గా ఉంటారు, అంటే ఏం చేసినా కూడా సహించే శక్తి ఉంటుంది తనకి అని చెప్తారు. తర్వాత లాస్ట్ క్వాలిటీ 22వ శ్లోకంలో చెప్పింది ఏంటంటే పేరెంట్స్ లాగా, అమ్మ నాన్నల్లాగా ఆ, తితిక్షవ, అదే టాలరెంట్గా ఉంటారు. పిల్లలు ఏమి కష్టాలు పెడుతున్నా కూడా, అటు ఇటు కష్టాలు పెడుతున్నా కూడా పేరెంట్స్ మంచిగా లవింగ్గా చూసుకుంటారు పిల్లల్ని. అట్లాగే ఈ పరీక్షిత్ మహారాజ్ కూడా అలాంటి మంచి గుణం ఉంది అని చెప్తారన్నమాట. సో అట్లా ఇంకొక 3 శ్లోకాల్లో ఇదే థీమ్ నడుస్తుంది అనమాట. పరీక్షిత్ మరొక గుణాలు చెప్తున్నారు. సో ఇప్పుడు మనం 23వ శ్లోకంకి వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ చెప్తాను మీకు. సో అప్పుడు మీరు అటెన్షన్ పే చేయొచ్చు. ఇట్లా భక్తుల ఒక గుణాలు మనం భాగవతంలో వింటే మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలన్నమాట. ఓ, నేను కూడా ఆ గుణం తీసుకుంటే భగవంతుడికి ఇష్టం, భగవంతుడు ప్లీజ్ అవుతాడు అని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి మనం. సో మనం ఏమైనా గుణాలు ఇంప్రూవ్ చేసుకోవాలంటే మన లైఫ్లో మనము ఎవరైతే గొప్ప భక్తులు వాళ్ళ గుణాలు గురించి నేర్చుకుంటే, వాళ్ళు ఎట్లా గుణాలు ఎగ్జిబిట్ చేస్తున్నారో తెలుసుకుంటే, అప్పుడు మనకి ఇన్స్పిరేషన్ వస్తుంది. తర్వాత వాళ్ళని ఫాలో కూడా అవ్వచ్చు అనమాట. తర్వాత వాళ్ళకి ప్రే కూడా చేయొచ్చు. నీకున్న గుణం నాకు కొంచెమన్నా వచ్చేటట్టు చెయ్యి అని ప్రే చేసుకోవచ్చు అనమాట ఆ భక్తులకి. సో అట్లా ఎవరినైనా మనం గుణాలను అప్రిషియేట్ చేస్తే ఆ గుణాలు మనకు కూడా వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన గురు మహారాజ్వి, శ్రీల ప్రభుపాద్‌వి, వాళ్ళ గుణాలు మనం అప్రిషియేట్ చేసామనుకో, అప్పుడు ఆ గుణం మనకు కూడా వస్తుందన్నమాట మన హార్ట్‌లో. ఎందుకంటే మనం అది అప్రిషియేట్ చేస్తూ ఉంటే, మనం కోరుకుంటున్నామంటే భగవంతుడు మనకి బ్లెస్ చేస్తాడు ఆ గుణంతోటి. సో అట్లా అందుకని ఏదో సినిమా చూసినట్టు ఆ పరీక్షిత్ మహారాజ్‌కి ఆ గుణాలు ఉన్నాయంట, పరీక్షిత్ మహారాజ్‌కి ఈ గుణాలు ఉంటాయి అంతవరకు కాకుండా ఆహ్, ఏదైనా మనకి అట్రాక్ట్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. మనం ఏదైనా ఒక గుణమో, 2 గుణాలు తీసుకొని అది ఎలా కల్టివేట్ చేసుకోవాలి అని తెలుసుకొని మనం ప్రాక్టీస్ చేయొచ్చన్నమాట మన లైఫ్‌లో. సో ఆ ఉద్దేశంలో మనము ఈ శ్లోకం చదివి, భాష్యం చదివి నేర్చుకోవచ్చు. మనం మన లైఫ్‌లో ఎలా గుణాలు పెంచుకోవచ్చు అనేసి. ఎందుకు పెంచుకుంటున్నాం మన గుణాలు? మనం భగవంతుడికి ప్లీజింగ్ ఉంటది కాబట్టి. ఆ గుణాల వల్ల మనం భగవంతుడి సేవ మంచిగా చేయొచ్చు కాబట్టి. అందుకననమాట. సో ఇప్పుడు మనం 23వ శ్లోకం చదువుదాము.
చదివి ఎవరైనా అనువాదము తర్వాత భాష్యం ఒకరిద్దరికి చదవచ్చు. సో దెన్ మనం డిస్కస్ చేసి దాని గురించి 3 గుణాలు చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఎవరైనా చదవాలంటే హ్యాండ్ రేస్ చేయొచ్చు. సో దట్ మాతాజీ పిలుస్తారు మిమ్మల్ని. యా, సో భక్తులు దయచేసి హ్యాండ్ రేస్ చేయండి, సో వాళ్ళు చదవచ్చు. నేను శ్లోకం చదువుతాను ఫస్ట్, దెన్ ఎవరు చదవచ్చు అనువాదం భాష్యం. మొదటి స్కందము 12వ అధ్యాయము 23వ శ్లోకం ఇది. పితామహ సమసామ్యే ప్రసాదే గిరిసోపమః ఆశ్రయ సర్వభూతానాం యథా దేవో రమాశ్రయః. యా, దీప్తి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. మనోసమత్వమునందు ఈ బాలుడు పితామహుడైన యుధిష్ఠిరుని లేదా బ్రహ్మదేవుని పోలును. ఔదార్యవత్వమున కైలాసపతి యొగు శివుని బోలు ఇతడు లక్ష్మీదేవికి ఆశ్రయుడైన నారాయణుడి వలె ప్రతి ఒక్కరికి ఆశ్రయము కాగలడు. భాష్యం కూడా చదవమంటారా ప్రభుజీ? భాష్యం మీరు ఒక 2 పారాగ్రాఫ్స్ చదువుతారా మరి? దెన్ నెక్స్ట్ మా డివోటీ ఇంకో పారాగ్రాఫ్ చదవచ్చు. ఓకే. భాష్యం బై శ్రీలా ప్రభుపాద్కి జై. మనోసమత్వమునంది ఇచ్చట ధర్మరాజు జీవుల పితామహుడైన బ్రహ్మదేవుడు ఇరువురికి సంబంధించినదై ఉన్నది. శ్రీధర స్వామి వ్యాఖ్యానము ప్రకారము పితామహుడను పదము బ్రహ్మదేవునికి సంబంధించింది. కానీ శ్రీలా విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల ప్రకారం పితామహుడనగా స్వయంగా ధర్మరాజే. కానీ ఇరువురును శ్రీకృష్ణ భగవానుని ప్రామాణిక ప్రతినిధులే కనుక ఇరువురి విషయంన సామ్యము సమంజసముగా ఉన్నది. జీవుల సంక్షేమ కార్యమునందు వియుక్తులైన కారణమున ఆ ఇరువురు మనోసమత్వమును నిలుపుకొలవలసి ఉన్నది. పరిపాలన యందు అత్యున్నత స్థాయిలో గల బాధ్యాయుతుడైన అధికారి ఎవడైనాను తానెవరి కొరకు పని చేయుచున్నాడో అట్టి వారిని కలిగడి పలు కష్టములను ఓర్చుకొనవలసి వచ్చును. ఉదాహరణకు శ్రీకృష్ణుని పరమ భక్తుడైన గోపికలచే కూడా బ్రహ్మదేవుడు నిందింపబడెను. ఈ విశ్వపు సృష్టికర్తైన బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుడిని తదేకముగా కాంచుటకు అవరోధమును కలిగించుచున్న కనురెప్పలను సృష్టించనని అతని పని ఎడ గోపికలు అసంతుష్టి చెందిరి. తమ ప్రియుడైన శ్రీకృష్ణుని గాంచుటలో అవరోధం కలిగించుచున్న క్షణకాలము రెప్పపాటును కూడా వారు సహింపలేకపోయిరి. అట్టి ఎడ బాధ్యతాయుతుడైన పురుషుని ప్రకృతి కర్మను ఆక్షేపించు వారి విషయము గూర్చి నేరుగా తెలుపపని లేదు. అదేవిధంగా ధర్మరాజు కూడా శత్రువులు కలగజేసిన పలు క్లిష్ట పరిస్థితులను అధిగమించవలసి వచ్చెను. కానీ అన్ని విషమ పరిస్థితుల యందు మనోసమత్వమును కలిగియుండు వానిగా అతను నిరూపింపబడను. కనుకనే మనోసమత్వ విషయమున పితామహులిరువురి ఉపమానము సమంజసముగా ఉన్నది. థ్యాంక్ యూ మాతాజీ. అన్నపూర్ణ మాతాజీ మీరు చదవండి. భిక్షుకులకు వరముల నొసగొట్టులో శివుడు ప్రఖ్యాతి చెందినట్టివాడు కనుకనే అతనికి ఆశుతోషుడనడి నామము కలిగినది. అనగా సులభముగా ప్రసన్నుడగువాడని భావము. శివునికి భూతనాథుడనియు నామము కలదు. అనగా సామాన్య జనులందరికీ ప్రభు అని భావము. భావి పరిణామములను కూడా లెక్క చేయక అతడొసగెడి ఔదార్య పూర్ణ కానుకలను ఆకర్షితులైన వారందరూ అతని ఎడ అనురక్తులై ఉందురు. ఉదాహరణకు రావణుడు శివుని ఎడ మిగుల అనురక్తుడై ఉండెను. శివుని సులభముగా సంతుష్టపరిచి తద్వారా బలయుత సంపన్నుడై అతడు భగవానుడైన శ్రీరామచంద్రుని ఆధిపత్యమునే యత్నించెను. అయినను శ్రీరామచంద్రునితో అతడు యుద్ధము చేయు సమయమున శివుడు అతనికి సహాయము కూర్చలేదు. శ్రీరాముడు భగవానుడను తన దైవమును అగుటయే అందులకు కారణము. ఇక వృకాసురుని శివుడొసంగిన వరము అసమంజసమైనదే కాక కల్లోలము కలిగించునదై ఉండెను. కేవలము తన స్పర్శ ద్వారా ఎవరి శరమునైనను నశింపజేయగల వరమును వృకాసురుడు శివుని కరుణచే పొందగలిగెను.
ఆ వరమును శివుడే వసంగియున్నను కుమతి అయిన ఆ దానవుడు శివుని శిరమును తాకియే దానిని పరీక్షింపదలిచెను. అంతటా శివుడు ఆ కష్టం నుండి తనను తాను రక్షించుకొనుటకు విష్ణువును శరణు పొందవలసి వచ్చెను. అప్పుడు విష్ణువు తన యోగమాయ ద్వారా వృకాసురుడు తన శిరము పైననే ప్రయోగము చేసుకొనున్నట్లుగా చేసెను. ఆ దానవుడు అట్లే గాంచి నశించిపోయెను. ఆ విధంగా జగమంతయు ఆ దానవుని సర్వ విధములైన కష్టముల నుండి రక్షించబడెను. శివుని యందు గల విశేష గుణమేమనగా ఎవరు ఏ వరము కోరినను అతడు నిరాకరింపడు. కనుకనే కొన్ని మార్లు ఏదో ఒక తప్పిదము జరిగినను శివుడు పరమ ఉదారుడై ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ, చదవమంటారా? హరే కృష్ణ థ్యాంక్ యూ. హరే హరే కృష్ణ. హరే కృష్ణ యా హరే చదవండి కృష్ణ మాతాజీ. నేను చదువు యా చదవండి. ఓకే. హరే కృష్ణ. రమ అనగా లక్ష్మీదేవి అని భావం. ఆమెకు ఆశ్రయము విష్ణు భగవానుడు. ఆ విష్ణువే సర్వజీవులకు పోషకుడై ఉన్నాడు. ఈ లోకమునందే కాక ఇతర కోట్లాది లోకములన్నింటి యందును అసంఖ్యాక జీవులు వసించుతున్నారు. వారందరూ చర్మ లక్ష్యమైన ఆత్మానుభవం వైపునకు పయనించు రీతిలో ప్రతి ఒక్కరికి జీవితావసరములు కూర్చబడి ఉన్నవి. కానీ భోగానుభవ మార్గంలో వారికి మాయాశక్తి కారణమున వాళ్ళు కష్టములు కలుగజేయబడును. ఆ విధముగా వారు ఆర్థిక పురోగతి అనడి మిథ్యా ప్రణాళిక మార్గమున పయనించరు. కానీ మిథ్య అయిన కారణమున ఆర్థిక పురోగతి ఎన్నడూను సఫలీకృతము కాబోదు. ఇట్టి జనులు సదా లక్ష్మీదేవి యొక్క కరుణనే వాంఛించి ఇందురు. కానీ లక్ష్మీదేవి విష్ణువు యొక్క రక్షణలోనే జీవించగలదని వారు ఎరుగరు. కనుక జనులందరూ లక్ష్మీదేవి యొక్క ప్రత్యక్ష రక్షణమును పొందుటకు బదులు విష్ణు రక్షణమును కోరుట ఉత్తమము. విష్ణువు లేనిదే లక్ష్మీదేవి కేవలము భ్రాంతి మాత్రమే కాగలదు. అనగా విష్ణువు మరియు విష్ణు భక్తులే సర్వులకు రక్షణ మనసుకు సమర్థులై ఇందురు. పరీక్షన్ మహారాజు తానే స్వయముగా విష్ణువుచే రక్షింపబడి ఉన్నందున తన పాలనలో జీవింపగోరిన సర్వులకు సంపూర్ణ రక్షణ మనసుకుట అతనికి మిగుల సాధ్యమై ఉండెను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. సో ఇది ఈ శ్లోకంలో మనం 3 గుణాలు నేర్చుకుంటున్నాం పరీక్షిత్ మహారాజ్ గురించి. ఆ 3 గుణాల నుంచి చర్చించుకోవచ్చు ఇప్పుడు ఒకటి దాని తర్వాత ఒకటి. ఫస్ట్ గుణం ఏం చెప్పారు? మనోసమత్వం అని చెప్పారు. ఈక్వానిమిటీ ఆఫ్ మైండ్, మనోసమత్వం. అది ఒక గుణం చెప్పారు. తర్వాత ఇంకోటేమో ఔదార్యం. సో ఇంకో మూడో క్వాలిటీనేమో ఆశ్రయం ఇస్తున్నారు అందరికీ. సో ఈ 3 గుణాల గురించి ఒకదాని తర్వాత ఒకటి డిస్కస్ చేసుకుందాం మనం ఇప్పుడు. సో మనోసమత్వం. సో ఇది భగవద్గీతలో 2వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో, 18వ అధ్యాయంలో చాలా చోట్ల కృష్ణుడు ఈ క్వాలిటీ గురించి మనకి వివరిస్తారన్నమాట. ఈ మనోసమత్వం అంటే ఏంటి? ఫస్ట్ ఏదైనా గుణం మనం కల్టివేట్ చేసుకోవాలనుకో, మనం తెచ్చుకోవాలనుకో గుణము, ఫస్ట్ ఆ గుణం అంటే ఏంటి అని అర్థం చేసుకోవాలి. ఆ గుణం అంటే ఏంటో కరెక్ట్గా అర్థం చేసుకుంటే తర్వాత గ్రేట్ డివోటీస్ ఎలా చేస్తున్నారు, ఆ గుణం ఎలా ప్రకటిస్తున్నారు నేర్చుకోవాలన్నమాట. అట్లా అది తెలుసుకుంటే మనకి అర్థమవుతుంది అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ గుణం వల్ల మనకి వాల్యూ ఏంటి, భక్తిలో వాల్యూ ఏంటి, ఆ గుణం వచ్చినందువల్ల అది కూడా తెలుసుకోవాలన్నమాట ఇప్పుడు. ఎందుకంటే మనం లైఫ్లో ఏం చేసినా కూడా మనం జనరల్గా ఆలోచిస్తాం కదా, ఇది చేస్తే నాకేమొస్తుంది అని ఆలోచిస్తాం మనం మెటీరియల్ కూడా. కానీ స్పిరిచువల్ కూడా దీనివల్ల భక్తిలోకి ముందు అవ్వడానికి ఎలా పనికొస్తుంది నాకు అనేది తెలుసుకోవాలన్నమాట. అప్పుడు మనం ఫుల్ మోటివేషన్ తోటి, ఫుల్ ఇన్స్పిరేషన్ తోటి మనం ఆ పని చేయొచ్చు, ఈ గుణం గురించి తెలుసుకోవచ్చు, ఆ గుణం గురించి మనం అప్లై చేసుకోవచ్చు లైఫ్లో. సో ఈ మనోసమత్వం మనకి చాలా వాల్యుబుల్ అనమాట లైఫ్లో. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ మెటీరియల్ వరల్డ్, భౌతిక ప్రపంచంలో ఉన్నాము. మన కృష్ణుడు ఏం చెప్తారు? ఈ భౌతిక ప్రపంచము దుఃఖాలయం అశాశ్వతం అని చెప్తారు. దుఃఖాలయం అంటే ఇక్కడ ఏదో ఒక కష్టాలు వస్తూనే ఉంటాయి. అశాశ్వతం అంటే ఏది పర్మనెంట్గా ఉండదు, టెంపరీగా ఉంటుంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎంజాయ్ చేస్తున్నాను అంటే అది కూడా టెంపరీగా ఉంటుంది అనమాట.
సో ఈ భౌతిక ప్రపంచంలో అన్నీ టెంపరీగా ఉంటున్నాయి, అంటే అశాశ్వతంగా ఉంటున్నాయి. తర్వాత దుఃఖాలు కలిగిస్తున్నాయి. మనకి తెలుసు కదా, ఇది భగవద్గీత నాలెడ్జ్ తెలుసు మనకి. ఎట్లా దుఃఖాలు ఎలాంటివి ఉన్నాయి, మనకి 4 విధాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి లైఫ్లో. జన్మ, మృత్యు, జర అంటే ఓల్డేజ్, తర్వాత వ్యాధి అంటే డిసీజెస్. సో వీటి 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అట్లాగే 3 రకాల మిజరీస్ ఉన్నాయి మన లైఫ్లో. ఏంటది? మన ఒక శరీరం ద్వారా, మన ఒక మనసు ద్వారా వచ్చే కష్టాలు, అదొక టైప్ ఆఫ్ మిజరీస్. ఇంకో టైప్ ఆఫ్ మిజరీస్ ఏంటంటే వేరే జీవుల నుంచి వచ్చే కష్టాలు. వేరే మనుషులు అయి ఉండొచ్చు, వేరే యానిమల్స్ అయి ఉండొచ్చు, వేరే పక్షులు అయి ఉండొచ్చు, వేరే బ్యాక్టీరియా అయి ఉండొచ్చు, వేరే వైరస్ అయి ఉండొచ్చు. వాటి వల్ల వచ్చే కష్టాలు. తర్వాత 3 రకం కష్టాలు ఏంటి మిజరీస్ మనకి న్యాచురల్ డిస్టర్బెన్సెస్. దేవతలు ఇచ్చే న్యాచురల్ డిస్టర్బెన్సెస్ ఏంటి అవి? ఎర్త్ క్వేక్స్, తర్వాత భూకంపము, తర్వాత ఫ్లడ్స్, తర్వాత ఎక్కువ హీటు, ఎక్కువ కోల్డ్, ఎక్కువ రెయిన్, ఇట్లా న్యాచురల్గా వచ్చే డిస్టర్బెన్సెస్ అన్నీ అనమాట. ఇట్లా 3 రకాలు ఇవన్నీ ఉన్నాయి. సో మన గోల్ ఏంటి? మనము భగవంతుడికి కృష్ణ ప్రేమ మనం తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాం మనం హార్ట్లో. మనం ఆల్రెడీ కృష్ణ ప్రేమ ఉంది మన హార్ట్లో. అది అవేకన్ చేసుకోవడానికి, అది జాగృత పరిపించడానికి ట్రై చేస్తున్నాం మనం కూడా. సో ఆ పరిస్థితికి దానికోసం మనం కృష్ణ భగవానుడు చెప్పినట్టు, మన 12 అధ్యాయాలు చెప్పినట్టు మనం భక్తి యోగలో ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి భగవంతుడి కోసం చేయడానికి మనం మన సాయశక్తిలా ప్రయత్నిస్తున్నాం భక్తి యోగ చేస్తూ. సో ఇట్లా భక్తి యోగ చేసేటప్పుడు ఈ కష్టాలన్నీ వస్తున్నాయి కదా, ఇప్పుడు ఆ కష్టాలను ఎలా డీల్ చేయాలి అనేది, ఈ మనోసమత్వం పెంచుకున్నాం అనుకో, మనం ఆ కష్టాలను డీల్ చేస్తూ మనం భక్తి మార్గంలో ముందుకెళ్ళొచ్చు అనమాట. అందుకని మనకి మనోసమత్వం ఇంపార్టెంట్ క్వాలిటీ మనం నేర్చుకోవడానికి అనమాట. నేర్చుకోవడానికి మన లైఫ్లో తెచ్చుకోవడం కోసం కూడా ఇది వెరీ వాల్యుబుల్ క్వాలిటీ అనమాట మనోసమత్వం. సో మనకి ఇప్పుడు వాల్యూ తెలిసింది, ఎందుకు మనోసమత్వం నేర్చుకోవాలని తెలిసింది మనకి ఇప్పుడు. సో నవ్వు ఈ మనోసమత్వం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి శ్రీల ప్రభుపాదుల వారి భాషల్లో ఏం చెప్తున్నారు? ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఏంటి? బ్రహ్మదేవుడు ఎవరైతే ఈ యూనివర్స్లో అందరు జీవులు పెంచడానికి, అన్ని పాపులేషన్ పెంచడానికి, యూనివర్సెస్ ప్లానటరీ సిస్టమ్స్ పెట్టడానికి, అన్నిటికి సృష్టించిన సెకండరీ సృష్టికర్త ఆ బ్రహ్మదేవుడిని కూడా తప్పుపడుతున్నారు. ఎవరు? గోపీస్. ఎందుకు తప్పుపడుతున్నారు? గోపీస్కి కృష్ణుడి మీద చాలా ప్రేమ అనమాట. సో కృష్ణుడిని ఎప్పుడు ఇట్లనే చూస్తూనే ఉండాలని వాళ్ళకి కోరిక. కాకపోతే మన బ్రహ్మదేవుడు క్రియేట్ చేసిన కళ్ళు ఎలా ఉన్నాయి? ఇట్లా మనం ఐస్ మధ్యలో క్లోజ్ చేయాల్సి వస్తుంది కదా. సో వాళ్ళకి అనుకుంటారు, అయ్యో నేను క్లోజ్ చేసిన వల్ల నేను కృష్ణుడిని చేసుకోలేకపోయాను. వాళ్ళు అది కూడా భరించలేకపోతున్నారు. అంత ప్రేమ ఉందన్నారు వాళ్ళకి కృష్ణుడి మీద. సో అట్లా అందుకని వాళ్ళు బ్రహ్మదేవుని కూడా తిడుతున్నారు, మీరు ప్రాపర్గా డిజైన్ చేయలేదు సిస్టమ్ని, ఈ బాడీని ఈ ఐలిడ్స్ క్లోజ్ చేస్తున్నాయి అని తిడుతున్నారు అన్నమాట బ్రహ్మదేవుని. సో అక్కడ పాయింట్ ఏం చెప్తున్నారు అంటే ప్రభుపాద వారు, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏ రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నా కూడా, అమ్మగా, నాన్నగా, లేకపోతే అక్కగా, అన్నగా, లేకపోతే గురువుగా, లేకపోతే మెంటర్గా, లేకపోతే ఎనీ రెస్పాన్సిబుల్ లీడర్షిప్ పొజిషన్లో ఉన్నా కూడా, లేకపోతే ఎవరైనా భక్తి ప్రచారం చేయడానికి ట్రై చేస్తున్నా కూడా ఏమవుతుందంటే ఏదో ఒక విధంగా ఎవరో ఒకరు క్రిటిసిజం చేస్తారన్నమాట, ఎవరో ఒకరు నిందిస్తారు మనల్ని. సో అది వన్ ఆఫ్ ద క్వాలిటీస్ ఆఫ్ సాధువు ఏంటంటే అది నిందని తట్టుకోవాలి, టాలరేట్ చేయాలన్నమాట. అది వన్ ఆఫ్ ద నైస్ క్వాలిటీ అనమాట. సో అది ఎట్లా కుదురుతుంది? ఈ మనోసమత్వం ఉంటే మనకి అది టాలరేట్ చేస్తాం అనమాట. ఎందుకు టాలరేట్ చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వెళ్ళాను ఒక రోజు వెళ్తే ఒకరు తిట్టారు నన్ను, నువ్వు వచ్చి మమ్మల్ని ఇంటికి వచ్చి ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అని తిట్టారు. సో ఇంకా నేను ఆ పాటికి ఆపేసాను అనుకో, ఇంకా ఏమవుతుంది, నేను సేవ చేయలేకపోతున్నాను ఇంకా. కానీ అది టాలరేట్ చేసుకోగలిగాను అనుకో, అవును వాళ్ళకి ఇప్పుడు రెడీగా లేరు వాళ్ళు, అంటే వాళ్ళు వైశేష్ ప్రభు చెప్తారు, రైప్ మ్యాంగోస్, కచ్చా మ్యాంగోస్, పక్కా మ్యాంగోస్ అంటారు కదా. అంటే పండిపోయిన మ్యాంగో, లేకపోతే కచ్చి మ్యాంగోస్ ఉంటాయి కదా, మామిడి పండు. సో వాళ్ళు రెడీగా లేరు అని అర్థం చేసుకోవాలి. సో అందుకని వాళ్ళకి ఇప్పుడు వాల్యూ తెలియదు వాళ్ళకి, అందుకని వాళ్ళు నన్ను తిట్టారు అని అర్థం చేసుకున్నాం అనుకో, మనం అప్పుడు బాధపడకుండా మన సేవ కంటిన్యూ అవుతాం అనమాట.
సో అట్లా ఏదైనా మన భగవంతుడికి సేవ చేయాలంటే సేవలో చాలా కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు భరించి మన సేవలో కంటిన్యూ అవ్వాలన్నమాట. అది మెయిన్ ప్రిన్సిపల్ అన్నమాట ఇక్కడ నేర్చుకోవాల్సింది మనం. సో దానికి హిజ్ ఓన్లీస్ రాధానాథ్ స్వామి మహారాజు 2 నైస్ ఎగ్జాంపుల్స్ చెప్పారు ఓ క్లాస్లో. అది ఐ థాట్ వెరీ రెలవెంట్. తను రాధానాథ్ స్వామి మహారాజు ఒకప్పుడు జర్నీ హోమ్లో చెప్తారన్నమాట దీని గురించి. రాధానాథ్ స్వామి మహారాజు ఒకరోజు గంగా నది దగ్గర మెడిటేట్ చేస్తున్నాడంట. నాకు ఏదైనా లెసన్ నేర్చుకునేది చూడు అని. అప్పుడు అట్లా ప్రే చేస్తుంటే ఆయనకి లెసన్ వచ్చింది. ఎట్లా వచ్చింది? పైన ఒక గద్ద ఉంటుంది కదా, ఈగిల్ గద్ద పైన ఇట్లా వెళ్తుందంట. వెళ్తూ సడన్గా వచ్చి గంగా నదిలో ఒక చేప పట్టుకొని బయటకు వచ్చేసిందంట. సో ఆ చేపనేమో గిలగిల కొట్టుకుంటుంది. సో దానివల్ల రాధానాథ్ స్వామి మహారాజ్ లెసన్ నేర్చుకునేది చెప్తారు మనకి. ఇదేంటంటే ఆ చేప ఏమనుకుంటుంది, రోజుట్లానే అది తన పనులు తను చేసుకుంటుంది వాటర్లో. రోజుట్లానే ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో స్పెండ్ చేస్తుంది టైం, రోజులానే ఆడుకుంటుంది, అట్లా రోజులానే అవుతుంది. కానీ సడన్గా అర్థం కాలేదు, సడన్గా ఈగిల్ వచ్చి తీసేసుకుంది. సో మన పరిస్థితి కూడా అట్లా ఉందన్నమాట. మన లైఫ్లో ఇక్కడ కొంచెం ఎంజాయ్మెంట్ తీసుకుందాము, ఇక్కడ కొంచెం ఎంజాయ్మెంట్ తీసుకుందాము, ఇట్లా గడుపుదాము అట్లా అనుకుంటున్నాం. సడన్గా ఏదో కష్టం వస్తుంది. కష్టం చెప్పి రాదు. ఓకే, నేను రేపు 8 గంటలకు మీకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అట్లా చెప్పి రావు. కష్టాలు ఎప్పుడంటే అప్పుడు సడన్గా వచ్చేస్తాయి మనకి. డిఫరెంట్ విధాలుగా వస్తాయి. మనం చెప్పుకున్నాక కష్టం మన శరీరం, మన మనసు వల్ల, వేరే జీవుల వల్ల, లేకపోతే న్యాచురల్ డిస్టర్బెన్స్ వల్ల వస్తాయి అన్నారు కదా. అటు కష్టాలు ఎప్పుడైనా వచ్చేస్తాయి. సో అదే చేప లోపల లోతుగా స్విమ్ చేస్తుంది అనుకో, అప్పుడు ఆ ఈగల్ పట్టుకోలేదన్నమాట. కానీ పైన ఉంది కాబట్టి ఆ ఈగలు పట్టుకోగలిగింది. ఇప్పుడు ఫస్ట్ చూడగలిగింది, తర్వాత పట్టుకోగలిగింది. సిమిలర్లీ మనం కూడా ఎక్స్టర్నల్ హ్యాపీనెస్, ఈ ఇంద్రియాలతో వచ్చే హ్యాపీనెస్ చూసుకుంటే కళ్ళతోటి ఏది ఎంజాయ్ చేద్దాము, నోటితోటి నాలుగుతో ఏం ఎంజాయ్ చేద్దాము, చెవులతో ఏది ఎంజాయ్ చేద్దాము, అదే మూడ్లో ఉంటే అది చేపలో పైన తేల్చుకున్నట్టు అనమాట. అట్లా కాకుండా మనం నేను ఆత్మని, నేను భగవంతుడి ఒక అంశాన్ని, భగవంతుడి ఒక సేవకుని, నేను యాక్చువల్గా భగవంతుడికి సేవ చేస్తే నాకు స్పిరిచువల్ ఆనందం వస్తుంది, నాకు సాటిస్ఫాక్షన్ తృప్తి వస్తుంది అని తెలుసుకున్నాం అనుకో. తెలుసుకొని దాని మీద ఎక్కువ ఫోకస్ చేసామనుకో, నేను భక్తిని ఎట్లా పెంచుకోవచ్చు, నేను వేరే వాళ్ళకి సేవ ఎలా చేయొచ్చు, అందుకని అందరూ భగవంతుడి ఒక పిల్లలే, వాళ్ళకి నేను ఎలా సేవ చేయొచ్చు అలా ఆలోచిస్తున్నాం అనుకో మనము, అప్పుడు మనం ఆ చేప లోతులో స్విమ్ చేసే చేపలాగా అనమాట మనం. ఎందుకంటే మనకి ఆ భక్తి చేసిన వల్ల మనకి కొంచెం తృప్తి వస్తుంది, మనకి ఆనందం వస్తుంది. అప్పుడు ఆ హయ్యర్ టేస్ట్ ఆనందం వచ్చినందువల్ల మనం ఏం చేస్తాము, మనం ఇట్లా పైన వచ్చే ఆనందాలు పట్టించుకోమన్నమాట. ఓకే, ఏది చూస్తే ఆనందంగా ఉంటుంది, ఏది తింటే ఆనందంగా ఉంటుంది, మెటీరియల్గా ప్లెజర్స్ కోసం చూసుకోమన్నమాట. సో కానీ స్పిరిచువల్ ప్లెజర్ ఎందుకు చూస్తున్నాం అది? ఎందుకంటే మన స్పిరిచువల్ హ్యాపీనెస్ ఆల్రెడీ తెలిసింది కాబట్టి, టేస్ట్ ఉంది కాబట్టి, అందుకనే ఈ మెటీరియల్ హ్యాపీనెస్ గురించి ఆలోచించట్లేదు అనమాట. సో అదొక ఎగ్జాంపుల్ చెప్తారు రాధానాథ్ స్వామి మహారాజ్. సో ఈ ఎగ్జాంపుల్ వల్ల మనం 2 నేర్చుకున్నాం. ఒకటేమో కష్టాలు వాటంతట అవే వస్తాయి, మనం పిలవనవసరం లేదు, వస్తాయి అని ఒకటి నేర్చుకున్నాము. తర్వాత కష్టాలు ఎప్పుడు వస్తాయి, మనం ఎక్స్టర్నల్ హ్యాపీనెస్, ఇంద్రియ తృప్తి కోసం చూస్తుంటే కష్టాలు ఎక్కువ వస్తాయి అన్నమాట. సో అదే మనం స్పిరిచువల్ టేస్ట్, భక్తిలో ముందుకు వెళ్ళడానికి, సాధన ఇంప్రూవ్ చేసుకోవడానికి, సేవ ఇంప్రూవ్ చేసుకోవడానికి, భగవంతుని ప్లీజ్ చేయడానికి చూస్తుంటే అప్పుడు మనకి ఆనందం వస్తుంది, స్పిరిచువల్ ఆనందం వస్తుంది. ఈ కష్టాలు కూడా అంత బాధ పెట్టవు అనమాట. కష్టాలు వస్తాయి కానీ అంత బాధ పెట్టవు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఆనందం టేస్ట్ చేస్తున్నాం కాబట్టి. అది ఒకటి నేర్చుకున్నాం ఈ ఎగ్జాంపుల్. తర్వాత మీరు ప్రీవియస్ అధ్యాయాల్లో మనం అదే భాగవతం ఎలా వచ్చిందని ఫస్ట్ ప్రశ్న జవాబు చెప్పారని చెప్పాను కదా. అప్పుడు నారదముని తన ఒక్క లైఫ్ స్టోరీ చెప్తారు. ఆ నారదముని లైఫ్ స్టోరీ ద్వారా మనం ఇంకొకటి నేర్చుకోవచ్చు. ఈ మనోసమత్వంతో ఉండొచ్చు, కష్టాల్లో వచ్చినప్పుడు మనోసమత్వంతో ఎలా ఉండాలని నేర్చుకోవచ్చు అనమాట. నారద ఏం చేశారు,
ఫస్ట్ ప్రిన్సిపల్ చెప్తాను, తర్వాత స్టోరీ డీటెయిల్స్ చెప్తాను. ప్రిన్సిపల్ ఏంటి? నారదముని మహాభాగవత డివోటీస్ వాళ్ళ సాంగత్యం వల్ల, డివోటీ అసోసియేషన్ వల్ల తను స్పిరిచువల్లీ సిట్యుయేట్ అయ్యారు. స్పిరిచువల్లీ సిట్యుయేట్ అయ్యి అప్పుడు ఎంత కష్టాలు వచ్చినా కూడా తను భగవంతుడు ధ్యానంలో, భగవంతుడు సేవలో ఫిక్స్డ్గా ఉన్నారన్నమాట. అప్పుడు పర్ఫెక్ట్ అయిపోయారు లైఫ్. అది ప్రిన్సిపల్ అనమాట. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. డీటెయిల్స్ ఏంటంటే, నారదముని ప్రీవియస్ లైఫ్లో మీరు ఆల్రెడీ చదివేసి ఉంటారు ప్రీవియస్ చాప్టర్లో, కానీ బ్రీఫ్గా చెప్తాను, అందుకని ప్రిన్సిపల్ చెప్తున్నాను ఇక్కడ. సో నారదముని తన ప్రీవియస్ జన్మలో ఒక దాసి పుత్రుడు అనమాట, చిన్న అబ్బాయి. దాసికి తనకి హస్బెండ్ కూడా లేరనమాట, ఓన్లీ ఈ అబ్బాయి కూడా ఉన్నారనమాట. సో ఆ దాసి పుత్రుడు కాబట్టి తను ఇంకెవరు లేరు, ఆమెకు కూడా ఇంకెవరు లేరు. సో బాబుని మంచిగా చూసుకునేది, ప్రేమతో చూసుకునేది, ఎఫెక్షన్తో చూసుకునేది, ఆప్యాయతతో చూసుకునేది. తర్వాత తను ఒకసారి ఏమైందంటే వాళ్ళ ఇంటికి ప్రయాణం చేసే మహాభాగవత డివోటీస్ వచ్చారనమాట, సాధువులు వచ్చారు. ఆ సాధువులు వచ్చి చతుర్మాస టైంలో వాళ్ళ ఇంట్లో ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ భజనలు చేసుకుంటున్నారు, వాళ్ళ చర్చలు చేసుకుంటున్నారు, హరికథ డిస్కస్ చేసుకుంటున్నారు. అప్పుడు వాళ్ళమ్మ ద్వారా ఈ బాబుకి, నారదముని ప్రీవియస్ లైఫ్లో తనకి అవకాశం వచ్చింది, ఆపర్చునిటీ వచ్చింది. ఏంటి? ఆ సాధువులకి సేవ చేయడానికి, వాళ్ళకి వాటర్ ఇవ్వటము, వాళ్ళకి ప్రసాదము ఇవ్వటము, వాళ్ళ తినేసిన ప్లేట్లు తీసుకెళ్ళటము, అట్లా ఏదో కొంచెం సేవ చేసే అవకాశం వచ్చింది అనమాట. అట్లా సాధువులకి సేవ చేస్తే చాలా బెనిఫిట్ అనమాట. మనము 2వ అధ్యాయంలో ఇన్ని ఉంటారు మీరు, ఫస్ట్ క్యాంటోలోనే ఇదే స్కందంలో 2వ అధ్యాయంలో సాధువులు సేవ చేసినందువల్ల మనకి భాగవత కథ వినాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట. సో సేవ చేసినందువల్ల మనకి హియరింగ్కి ఇంట్రెస్ట్ పెరుగుతుంది, డిజైర్ పెరుగుతుంది. సో అట్లాగే తను సేవ చేశాడు కాబట్టి వాళ్ళు చెప్పే హరికథ వినాలనిపించింది, ఆ వినేవి కూడా అర్థమవుతాయి అన్నమాట మన సేవ చేస్తే. సో అట్లా విన్నాడు అనమాట వాళ్ళ దగ్గర. అట్లా వినటమే కాకుండా ఒకరోజు వాళ్ళు ప్రసాదం తినేసిన తర్వాత వాళ్ళ రెమినెంట్స్, వాళ్ళు వదిలేసిన ప్రసాదము అడిగి పర్మిషన్ తీసుకొని తినచ్చా నేను అని పర్మిషన్ తీసుకొని తిన్నారంట. సో అట్లా వాళ్ళ మహాప్రసాదం తిన్నారు కాబట్టి అట్లా కూడా ప్యూరిఫికేషన్ వచ్చింది నారదమునికి. సో ఇట్లా సాధు సంఘతోటి చాలా విన్నారు, హరికథ విన్నారు, వాళ్ళ దగ్గర అసోసియేషన్ తీసుకున్నారు, సాధు సంఘ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఎలా బెనిఫిట్ అయింది అంటే, కొన్ని రోజుల తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళ అమ్మ ఒక రోజు రాత్రిపూట ఆవు పాలు పిండడానికి వెళ్ళిందంట బయటికి. వెళ్ళినప్పుడు ఒక పాము కరిచింది దాన్ని. పాముని కరిస్తే అప్పుడు తను చనిపోయింది అనమాట. సో కానీ నారదముని అప్పుడు చాలా చిన్న అబ్బాయి, అంటే చిన్న అబ్బాయికి ఎవరు లేరు, ఓన్లీ అమ్మ ఒక్కతే ఉంది. అలాంటి అబ్బాయికి అమ్మ కూడా పోతే ఎంత పెద్ద కష్టం కదా. అంత పెద్ద కష్టంలో కూడా నారదముని దేవుడు భక్తిలో ఫిక్స్డ్గా ఉన్నారనమాట. సంహో దేవుడికి ఏదో ప్లాన్ ఉంటుంది అనుకున్నారు. అనుకొని తను ఏం చేస్తారు, ఇంకా ఉత్తరం వైపుకి వెళ్తారనమాట. అంటే స్పిరిచువల్ లైఫ్లో ఏంటి, సాధువుల దగ్గర విన్నారు కదా, సాధువులు ఎట్లా సాధన చేయాలో అలాంటి ప్రాక్టీస్ చేస్తున్నారు, మెడిటేట్ చేస్తూ. అట్లా వాళ్ళు చెప్పిన విధానంగా తన భక్తి ప్రాక్టీస్ చేస్తూ ఒక్కడే వెళ్ళారనమాట ఫారెస్ట్లో కూడా. సో అప్పుడు ఒకసారి ఒక చెట్టు కింద కూర్చొని మెడిటేట్ చేస్తుంటారనమాట, ధ్యానం చేస్తుంటారు. ఆ ధ్యానం చేసేటప్పుడు భగవంతుడు వాయిస్ వినబడుతుంది. ఏంటంటే, నేను ఫుల్గా ప్యూర్గా లేకపోతే నేను కనపడను, నువ్వు కంటిన్యూ అవ్వు భక్తిలో, ఇట్లా ఈ లైఫ్ అయిన తర్వాత నువ్వు నా దగ్గరకు వచ్చేస్తావు, నువ్వు స్పిరిచువల్ బాడీ వస్తుంది అని చెప్తారనమాట. సో అప్పుడు నారదముని భక్తిలో కంటిన్యూ అవుతారు. ఈ డిటర్మినేషను ఇది ఎలా వచ్చింది, ఈ మనోసమత్వం క్వాలిటీ ఎలా వచ్చింది నారదమునికి? ఆ సాధుల వల్ల, అసోసియేషన్ వల్ల, సాధు సంఘ వల్ల, హరికథ విన్నందువల్ల అట్లా ప్యూరిఫికేషన్ వచ్చిందన్నమాట. ప్యూరిఫికేషన్ వచ్చి అందుకనే ఆ మనోసమత్వంతో వాళ్ళ అమ్మ పోయినా కూడా హ్యాండిల్ చేయగలిగారు అనమాట. హ్యాండిల్ చేయగలిగి భక్తిలో ముందుకు వెళ్ళారనమాట. ఇది ఒక పాజిటివ్ ఎగ్జాంపుల్. ఇంతకుముందు ఏంటి మనం నెగిటివ్ ఎగ్జాంపుల్ చూసాం, ఏంటి, ఈగల్ గద్ద చేపని పట్టుకుంటుంది కదా, అది నెగిటివ్ ఎగ్జాంపుల్ చూసాం. మనం ఓన్లీ భక్తిలో మంచిగా డీప్గా వెళ్ళకుండా
ఓన్లీ ఇంద్రియ తృప్తి కోసం చూసుకుంటే కష్టాలు మనోసమత్వం మనకు ఉండదు అని నేర్చుకున్నాం. ఇప్పుడు నారదముని ఎగ్జాంపుల్లో మనోసమత్వం ఆ, రావాలంటే సాధు సంగతోటి హరికథ వినటం వల్ల మన సాధన స్ట్రిక్ట్గా రెగ్యులర్గా చేస్తే రోజు రోజు మన హరే కృష్ణ మహామంత్ర హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఈ సాధన మంచిగా రెగ్యులర్గా చేసుకుంటుంటే అప్పుడు మనకి మనోసమత్వం పెరుగుతుంది అనమాట. సో ఇట్లా మనోసమత్వం ఉన్నందువల్ల ఏంటంటే మనకి ఎక్కువ కష్టాలు వచ్చినా ఎక్కువ ఆనందం కలిగించే సంఘటనలు అయినా కూడా మనం భక్తిని శ్రద్ధగా చేసుకోవచ్చు అనమాట. కష్టాలకైతే అందరికీ అర్థమవుతుంది. మరి ఎక్కువ ఆనందం వచ్చినప్పుడు మనోసమత్వం ఎందుకు కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంచి జరిగింది అనుకో మనకి, మనం ఆ ఆనందంలో ఇంకా నేను ఇవాళ చాంటింగ్ వద్దులే రేపు చేసుకుంటాను అనుకోకుండా మనోసమత్వం హెల్ప్ చేస్తుంది అనమాట. ఎందుకంటే మనకి టెంపరీ హ్యాపీనెస్ కాదు మనకు కావాల్సింది, మనం పర్మనెంట్ హ్యాపీనెస్ కావాలి. అంటే శాశ్వతమైన ఆనందం కావాలి మనకి. శాశ్వతమైన ఆనందం కావాలంటే కొంచెం టెంపరీ హ్యాపీనెస్ వస్తుంటుంది, టెంపరీ కష్టాలు వస్తుంటాయి, అవి సహించుకుంటూ మనం ముందుకు వెళ్తామంట భక్తిలో. అందుకని మనోసమత్వం క్వాలిటీ మనం పెంచుకోవచ్చు. ఎలా పెంచుకోవచ్చు అంటే భక్తి చేస్తూ తర్వాత మనం కాన్షియస్గా కూడా ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు మనం తిట్టారనుకో, వాళ్ళ గురించి అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎందుకు తిడుతున్నారు, వాళ్ళకి నేనేదో కష్టపెట్టాను, నాకు కష్టపెట్టాలని లేదు వాళ్ళని, కానీ వాళ్ళకి కష్టం కలిగింది అందుకని తిడుతున్నారు. ఎందుకు కష్టమైంది, వాళ్ళు నా గురించి ఇది ఎక్స్పెక్ట్ చేశారు కానీ వాళ్ళకి దొరకలేదు అందుకని వాళ్ళు నన్ను తిడుతున్నారు. అట్లా మనం అర్థం చేసుకోగలిగామనుకో అప్పుడు మనం మనోసమత్వం ఉండొచ్చు. వన్ ప్రిన్సిపల్. సెకండ్ ప్రిన్సిపల్, మనం మన హయ్యర్ గోల్లో ఫోకస్ ఉన్నామనుకో, మనం భగవంతుడి భక్తిలో ఫోకస్లో ఉన్నామనుకో అప్పుడు కూడా స్మాల్ థింగ్స్ మనం ఎక్కువ పట్టించుకోమన్నమాట. అది మనోసమత్వం గురించి. తర్వాత రెండో గుణం గురించి ఏం చెప్తున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో, ఔదార్యం గురించి చెప్తున్నారు. దానికి శ్రీ ప్రభుపాద వారు యాక్చువల్గా శ్లోకంలోనే చెప్పారు కదా, శివుడి గురించి చెప్తున్నారు. ఔదార్యత్వమున కైలాసపతి యగు శివుని బోలు ఇతడు. సో బేసికలీ శివుడు లాగా ఔదార్యం ఉంటుంది, ఆ క్వాలిటీ గుణం ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. అంటే శివుడు ఎంత గొప్పవాడు అని చెప్తున్నాను అనమాట. శివుడు ప్రభుపాద వారు భాషలో ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. ఆశుతోషుడు అంటారు శివుడిని. శివుడు అంటే ఆశుతోషుడు అంటే ఈజీగా సంతోషపడతారన్నమాట. సో అందుకనే చాలా మంది శివుడిని పూజ చేస్తారు. వాళ్ళకి ఏమైనా కావాలంటే, ఇది కావాలి అది కావాలి అంటే. సో కానీ ప్రభుపాద వారు 2 మెయిన్ పాయింట్లు చెప్తున్నారు భాష్యంలో శివుడు ఎగ్జాంపుల్లో. ఒకటేమో శివుడు ఎంత ఔదార్యవంతుడు, రావణుడికి కూడా సహాయం చేశాడు, వృకాసుడికి కూడా సహాయం చేశారు, అడిగింది ఇచ్చారు అని చెప్తున్నారు. సో కాకపోతే వాళ్ళు మంచిగా యూజ్ చేసుకోలేదు అది. రావణుడు ఏం చేశాడు, తను ఉన్న ఈ శక్తులన్నిటితోటి మళ్ళీ భగవంతుడితో రాముడితోటి ఫైట్ చేయడానికి వెళ్ళారు. అప్పుడు రాముడు శివుడి యొక్క ఆరాధ్య భగవానుడు, అందుకని శివుడు తనకి సహాయం చేయలేదు రాముడు ఎగనెస్ట్ ఫైట్ చేయడానికి అని చెప్తున్నాడు ప్రభుపాద వారు. వన్ ఇంపార్టెంట్ పాయింట్. అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్ ప్రభుపాద వారు చెప్తున్నారు, వృకాసుర ఏంటి, నేను నా చెయ్యి పెట్టేస్తే ఎవరు తన మీద చెయ్యి పెట్టేస్తే వాళ్ళు భస్మం అయిపోవాలి అని కోరుకున్నాను అనమాట వృకాసుర. సో అప్పుడు శివుడు తనకి వరం ఇచ్చేశాడు అది కోరుకున్నాడు అనేసి. సో అప్పుడు ఏమైంది, ఆ వృకాసుర నాకు నువ్వు వరం ఇచ్చావు కదా, నేను టెస్ట్ చేస్తాను, నీ తల మీదనే నేను చేయబెడతాను అని పరిగెత్తాను ఇంకా శివుడి మీద. అది శివుడు పరిగెత్తుతున్నాడు ఆయన నుంచి, ఎందుకంటే ఆయన వరం తప్పు కాదు కదా, శివుడు తల మీద పెడితే ఎట్లా అవుతుంది. అందుకని అప్పుడు శివుడు భగవంతుడి యొక్క దేవుడు విష్ణు భగవానుడి దగ్గర ఆశ్రయం తీసుకున్నారు. అప్పుడు విష్ణు భగవానుడు ఇట్లా అమ్మాయి రూపంలో వచ్చి వృకాసుడితో మంచిగా మాట్లాడి, అప్పుడు వృకాసుడికి చెప్తారు, శివుడు మాటలు ఎట్లా నమ్మేశావు నువ్వు, నీకు వరం ఇచ్చేశారని. అది అందరూ నమ్మరు అట్లా శివుడు మాటలు, నువ్వు కావాలంటే టెస్ట్ చేసుకో అని నమ్మిచ్చారు, కన్విన్స్ చేశారు స్వీట్గా. అప్పుడు తన తల మీదనే తను చేయబెట్టుకున్నారు వికాసురుడు. అప్పుడు భస్మం అయిపోయారు అనమాట. అట్లా విష్ణు భగవానుడు శివుడిని కాపాడేది ఇన్సిడెంట్లో. సో ప్రభుపాద వారు సైమల్టేనియస్గా లార్డ్ శివ ఎంత ఔదార్యవంతుడు అని చెప్తున్నారు. నంబర్ 2,
ఎలాంటి కోరికలున్నా శివుడు ఇచ్చేస్తారు అని చెప్తున్నారు. దానివల్ల ఒక బెనిఫిట్ కూడా ఉంది, ఒక డ్రాబ్యాక్ కూడా ఉందన్నమాట. బెనిఫిట్ ఏంటి? శివుడు ప్లీజ్ చేస్తే తొందరగా మనకి కావాల్సింది తెచ్చుకోవచ్చు. డ్రాబ్యాక్ ఏంటి? డ్రాబ్యాక్ ఏంటంటే మనకి ఇప్పుడు నా హార్ట్ ప్యూర్గా లేదు నాకు ఇప్పుడు. అందుకని నాకు అన్ని భౌతిక కోరికలు ఉన్నాయి ఇప్పుడు. నేను ఏది నేను ఆ మూవీ చూసి ఎంజాయ్ చేయాలి, ఇది ఇది ఎంజాయ్ చేయాలి, ఇది తిని ఎంజాయ్ చేయాలి, అలాంటి కోరికలే ఉన్నాయి నాకు. సో నాకు ప్యూర్ కోరికలు చాలా తక్కువ ఉంటాయి. భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అనేది కొంచెం కోరిక ఉంది, కృష్ణ ప్రేమ రావాలని కొంచెం కోరిక ఉంది, కానీ ఇవన్నీ కోరికలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో అందుకని నేను శివుని కోరిక ప్రే చేశాను అనుకో, వీటి గురించి ఫస్ట్ ప్రే చేస్తాను. శివుడికి భక్తి కృష్ణుడి భక్తి అని ప్రే చేయం మనం జనరల్గా. సో ఇవి ఎక్కువ కోరికలు ఉంటాయి కాబట్టి అందుకని కాషన్ చేస్తున్నామంట ప్రభుపాల్ వారు మనకి. అందుకని దేవతల దగ్గరికి వెళ్ళి కోరుకోవద్దు, పూజ చేయొద్దు అని చెప్తాను అనమాట జనరల్గా. సో ఎందుకంటే మన హార్ట్ బాగుంచలేదు. కానీ శివుడి దగ్గరికి వెళ్ళి నా కృష్ణ భక్తి ప్లీజ్ అని అడిగితే శివుడు ఇస్తాడు. ఎందుకంటే శివుడు వైష్ణవానాం యథాశంభో భాగవతం శ్రీమద్ భాగవతం చెప్తారు. సో శివుడు భక్తిస్తాడు, కానీ మన హార్ట్ ప్యూర్ లేదు కాబట్టి మనం అది కోరుకుంటాం. జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాం అనుకో, వాళ్ళు నీకు ఏం కావాలో అడుగు అన్నాం అనుకో, మనకి 10 కోరికలు ఉన్నాయి. 10 కోరికల్లో ఏది అడుగుతాం? మనకి ఏదైతే చాలా ఎక్కువ అటాచ్మెంట్ ఉందో అది అడుగుతాం. అట్లాగే భగవంతుడు దేవతల దగ్గరికి వెళ్తే కూడా మనకి ఏది అటాచ్మెంట్ ఉందో అదే అడుగుతాం మనం. అందుకని దేవతలకి పూజ చేయొద్దు అని చెప్తారన్నమాట జనరల్గా శ్రీల ప్రభుపాల్ వారు, మన ఆచార్యస్. సో కానీ మనం దేవతల్ని గౌరవించాలి, మంచిగా గౌరవించాలి. ఒకవేళ పొరపాటున నువ్వు వెళ్ళావనుకో, దేవతల గుడికి వెళ్ళామనుకో, వాళ్ళు పూజ చేయొచ్చు. నాకు కృష్ణ భక్తి వచ్చేటట్టు చూడు ప్లీజ్ అని కోరుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చాలా ఎగ్జాల్టెడ్ దేవతలు, వాళ్ళు చాలా మంచి భక్తులు మనకంటే. సో వాళ్ళు కోరుకుంటే వాళ్ళు మన భక్తి ఇస్తారు అనమాట మనకి. సో అదొక విషయం మనకి ప్రభుపాల్ వారు అలర్ట్ చేస్తున్నారు. సో దాని ఇంకో విషయం ఏంటంటే శివుడికి కూడా భగవంతుడి హెల్ప్ కావాల్సి వచ్చింది వికాసురు నుంచి రక్షించుకోవాలంటే. అది ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నారు ప్రభుపాల్ వారు. సో అట్లా మనం భక్తులను కూడా ఔదార్యం చూపించాలన్నమాట వేరే వాళ్ళకి. ఎట్లా? మనకి శ్రీమద్ భాగవతంలో మధ్యమాధికారి ఎలా ఉండాలో చెప్తారన్నమాట. మధ్యమాధికారి జనరల్గా డివోటీస్ మూడు కేటగిరీస్ చేయొచ్చు అనమాట బ్రాడ్లీ. ఒకటేమో కనిష్ట అధికారి అంటే స్టార్టింగ్ భక్తుడు, తర్వాత మధ్యమాధికారి కొంచెం అడ్వాన్స్ అయ్యారు, తర్వాత ఉత్తమాధికారి అంటే టాప్ మోస్ట్ భక్తులు అనమాట. సో మనందరం అట్లీస్ట్ కనిష్టాధికారి నుంచి మధ్యమాధికారి పడినా వెళ్ళడానికి ట్రై చేయాలన్నమాట. కనిష్టాధికారి అంటే ఓన్లీ భగవంతుడికి సేవ చేయాలి, భగవంతుడిని ఆరాధించాలి, భగవంతుడికి ఏది కావాలో చేయాలి, ఇంకా వేరే వాళ్ళ గురించి పట్టించుకోను. నేను వైష్ణవులు సేవ చేయను, వాళ్ళకి ఏమైతే నాకు అవసరం, నేను భగవంతుడి దగ్గరికి వెళ్తే చాలు, ఆ ఉద్దేశంలో ఉంటారు అన్నమాట కనిష్టాధికారి. అంటే నేను 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 అనుకుంటారు, కాకపోతే భక్తి యాడ్ చేయండి అనమాట. భగవంతుడికి చేస్తాను అనమాట. నేను భగవంతుడికి చేస్తే నాకు ఇది అవుతుంది, నాకు భగవంతుడికి చేస్తే నాకు ఇది అవుతుంది, అంతే. వేరే వాళ్ళ నుంచి పట్టించుకోరన్నమాట. ఆ స్టేజ్ నుంచి మనం అట్లీస్ట్ మధ్యమాధికారి దగ్గరికి వెళ్ళాలన్నమాట. మధ్యమాధికారి గురించి ఏం చెప్తారు మన భాగవతంలో? మధ్యమాధికారిలో భగవంతుడిని ప్రేమతోటి భక్తితోటి పూజ చేస్తాం, నంబర్ 1. నంబర్ 2, మన తోటి భక్తులు ఉన్నారు కదా, వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేసుకుంటాము. సో తర్వాత అంటే థర్డ్ థింగ్ ఏంటంటే, మనకంటే అడ్వాన్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి సేవ చేస్తాము, వాళ్ళ దగ్గర వింటాము, వాళ్ళ దగ్గర భక్తి గురించి అర్థం చేసుకొని మనం భక్తి అప్లై చేసుకుంటాం మన లైఫ్లో. తర్వాత ఫోర్త్ థింగ్ ఏంటంటే, ఎవరైతే టూ ఆప్షన్స్. ఒకటేమో ఎవరైతే అమాయకులు ఉంటారో, వాళ్ళకి తెలియదు, భక్తి గురించి తెలియదు, భక్తిలో ముందుకు రావాలని ట్రై చేస్తున్నారు ఇప్పుడే, వాళ్ళకి మనకి ఏదైతే నేర్చుకున్నామో, వేరే భక్తుల నుంచి నేర్చుకున్నాం కదా మనం, అది మనం వాళ్ళకి చెప్తాం అనమాట. సో దట్ వాళ్ళు కూడా గ్రో అవ్వచ్చు భక్తిలో. అట్లాగే కొంతమంది ఏమో అసలు చీచి భక్తి అంటే నాకు అనవసరం, ఈ భగవంతుడు లేడు, అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ నుంచి ఏమో దూరంగా ఉంటారు అనమాట. అట్లా భగవంతుల్లో మధ్యమాధికారి ఎలా ఉండాలో చెప్తారనమాట. సో ఎవరైతే మనకంటే కొత్తలో భక్తి వస్తున్నారో, మనం కొన్ని రోజుల నుంచి భక్తి చేస్తున్నాము, ఇంకోళ్ళు కొత్తగా వచ్చారు, వాళ్ళు నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళ మీద ఔదార్యం చూపిస్తాం అన్నమాట. అది కూడా ఔదార్యం చూసేటప్పుడు కూడా, ఓ నేను చాలా గొప్పవాడిని, నేను చూడు ఔదార్యం చూపిస్తున్నాను అని ఉద్దేశంతో కాదు. మనం నా మీద ఎంతో మంది ఔదార్యం చూపించారు, నాకు ఎంతో మంది భక్తి గురించి చెప్పారు, భక్తి గురించి నేర్పించారు. సో నేను కూడా అది వాళ్ళు నేర్పించింది నేను వేరే వాళ్ళకి నేర్పిస్తాను.
ఆ ఉద్దేశంలో మనం ఔదార్యం చూపించాలన్నమాట. అంతేగాని నేను చాలా గ్రేట్ అందుకని నేను ఔదార్యం చూపిస్తాను అనుకోవద్దు అన్నమాట. సో అట్లా ఔదార్యం క్వాలిటీ తోటి మనకి చేతనైనంత సహాయం చేయాలి అవతల వాళ్ళకి. సో బెస్ట్ దానము ఉపదేశామృతంలో ప్రభుపాదులు వారు చెప్తారు. బెస్ట్ దానం ఏంటంటే హరికృష్ణ మహామంత్రం గురించి వేరే వాళ్ళకి చెప్పడము, హరికృష్ణ మహామంత్రం జపం వాల్యూ గురించి చెప్పడము, హరికృష్ణ మహామంత్రం జపం చేయమని చెప్పడము, వాళ్ళకి హెల్ప్ చేయడం జపం చేయడానికి, అది బెస్ట్ దానం అని చెప్తారు అనమాట ప్రభుపాదులు వారు ఉపదేశామృతాల్లో. సో అట్లా మనం ఔదార్యం చూపించాలన్నమాట. బెస్ట్ విధంగా ఔదార్యం చూపించవచ్చు. తర్వాత లాస్ట్ గుణం ఏం చెప్తున్నారు పరీక్షిత్ మహారాజ్కి? ఆశ్రయంగా ఉన్నారంట. ఏంటి? ఎవరైతే తనకి తన శరణంకి వచ్చారో వాళ్ళకి ఆశ్రయం ఇస్తున్నారు, షెల్టర్ ఇస్తున్నారు అనమాట. సో భాష్యంలో ప్రభుపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యాక్చువల్ వర్స్లో కూడా చెప్తున్నారు. ఏంటి? లక్ష్మీదేవికి ఆశ్రయం ఎవరు? విష్ణు భగవానుడు ఆర్ నారాయణుడు. సో అట్లాగే ఆ లక్ష్మీదేవికి ఎవరైతే ఆశ్రయం ఉన్నారో భగవంతుడు, ఆ కృష్ణ భగవానుడు, విష్ణు భగవంతుడు, వీళ్ళు అందరికీ ఆశ్రయం ఇవ్వగలిగే శక్తి ఉందన్నమాట వాళ్ళకి. ఒక్కళ్ళకే కాదు. మనకేమింది? ఒకళ్ళకో ఇద్దరికో ఆశ్రయం ఇవ్వగలుగుతాం, మన పిల్లల్ని చూసుకోగలుగుతాం అంతే. మనకి వేరే వాళ్ళ పిల్లలంటే మనకు ఆశ్రయం ఇవ్వడం కుదరదు చాలా మందికి. కానీ భగవంతుడు అట్లా కాదు, ఆయన కెపాసిటీ అంత ఎక్కువ ఉంటుంది అనమాట. అందరికీ ఆశ్రయం ఇవ్వగలుగుతారు అనమాట. ఎవరు వచ్చినా వాళ్ళకి ఆశ్రయం ఇవ్వగలుగుతారు. సో ఇక్కడ 2 మెయిన్ పాయింట్స్ చెప్తున్నారు భాషణలో ప్రభుపాదులు వారు. ఒక పాయింట్ ఏంటంటే లక్ష్మీదేవి కూడా ఆశ్రయము భగవంతుడు విష్ణు భగవానుడి దగ్గర తీసుకుంటుంది. సో మనం ఓన్లీ లక్ష్మీదేవి నాకు డబ్బులు ఇవ్వు అని కోరుకోకుండా మనం భగవంతుని ఆశ్రయం తీసుకోవాలి. భగవంతుని ఆశ్రయం తీసుకుంటే లక్ష్మీదేవి భగవంతుడితోనే ఉంటుంది ఎప్పుడు. సో భగవంతుడితోటి లక్ష్మీదేవి కూడా వస్తుంది అని చెప్తున్నా అన్నమాట. సో అట్లని నాకు లక్ష్మీదేవి కావాలి, నాకు విష్ణు వద్దు, నాకు కృష్ణ వద్దు అనుకోకుండా భగవంతుని ఆరాధించండి, అప్పుడు లక్ష్మీదేవి ఆటోమేటిక్గా వస్తుంది అని చెప్తున్నా అన్నమాట. సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నారు? మనకి భగవంతుని ఆశ్రయం తీసుకోవాలని ఎందుకు చెప్తున్నారు? మనం భగవంతుని ఆశ్రయం తీసుకుంటే మనం వేరే వాళ్ళకి మంచిగా ఆశ్రయం ఇవ్వచ్చు, అందుకని చెప్తున్నారు అనమాట. పరీక్షిత్ మహారాజు భగవంతుడి ఆశ్రయం తీసుకున్నారు కాబట్టి హ్యాపీగా షెల్టర్గా ఉన్నారు. షెల్టర్గా ఉన్నారు కాబట్టి వేరే వాళ్ళకు కూడా ఆ ఆశ్రయం ఇవ్వగలుగుతున్నారు అనమాట. అందుకనే మనకి గొప్ప భక్తులు వాళ్ళు ఆల్రెడీ భగవంతుడి షెల్టర్లో హ్యాపీగా ఉన్నారు కాబట్టి అందుకనే మనలాంటి భక్తులకి వాళ్ళు ఆశ్రయం ఇవ్వగలుగుతారు అనమాట. సో దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం భగవంతుని ఆశ్రయంలో తీసుకోవడానికి ప్రయత్నించాలి వీలైనంత వరకు మన లైఫ్లో. అప్పుడు మన కింద ఉన్న వాళ్ళు, మన పిల్లలు, మన భార్య, వాళ్ళకి మనం కూడా ఆశ్రయం సరిగ్గా ఇవ్వచ్చు అనమాట. మనం వాళ్ళకి ఆశ్రయం సరిగ్గా ఇవ్వాలంటే మనం ఆశ్రయం సరిగ్గా తీసుకోవాలి. ఆశ్రయం ఎలా తీసుకోవాలి? మనం భగవంతుడి ఆశ్రయము, భగవంతుడు చాలా రూపాల్లో వచ్చారు ఇప్పుడు ఈ యుగంలో. నామరూపంలో వచ్చారు. హోలీ నేమ్ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అట్లా హోలీ నేమ్ రూపంలో వచ్చారు. సో మనం శ్రద్ధగా రోజు జపం చేసుకోవాలి, రోజు కీర్తనలు పార్టిసిపేట్ చేయొచ్చు. అట్లా రోజు శ్రద్ధలో జపం చేసుకుంటే అదొక విధంగా ఆశ్రయం తీసుకోవచ్చు. తర్వాత మనం శ్రీమద్ భాగవతం చదువుతున్నాము, ఈ శ్రీమద్ భాగవతం మనం షెల్టర్ అవ్వచ్చు, మనకి ఆశ్రయం తీసుకోవచ్చు. శ్రీమద్ భాగవతము కృష్ణ భగవానుడు నాట్ డిఫరెంట్ అనమాట. శ్రీమద్ భాగవతంలో ఆశ్రయం తీసుకోవచ్చు. ఇట్లా తర్వాత శ్రీమద్ భాగవతంలో చెప్పే భగవంతుడి గుణాల్లో ఆశ్రయం తీసుకోవచ్చు, భగవంతుడి రూపంలో ఆశ్రయం తీసుకోవచ్చు, తర్వాత భగవంతుడి లీలలకి ఆశ్రయం తీసుకోవచ్చు. అట్లా మనం భగవంతుడికి ఆశ్రయం తీసుకోవచ్చు అనమాట. అట్లాగే వైష్ణవులు సేవ చేస్తూ ఆశ్రయం తీసుకోవచ్చు, డిటి వర్షిప్ చేస్తూ ఆశ్రయం తీసుకోవచ్చు భగవంతుడికి. అట్లా మనం తీసుకున్నాం అనుకో, అప్పుడు మనము హ్యాపీగా ఉంటాం. మనకి నాకు భగవంతుడు ఉన్నాడు, నాకు భగవంతుడు నన్ను చూసుకుంటారు, భగవంతుడు నన్ను మంచి జరిగేటట్టు చూస్తారు అని మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. అప్పుడు మనకి అర్థమైంది, ఓ నాకు ఆశ్రయం మంచిగా తీసుకున్నాను అర్థమవుతుంది అనమాట. అప్పుడు ఆ కాన్ఫిడెన్స్ మనకి ఉందనుకో, అప్పుడు మనకి వేరే వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చు అనమాట. అందుకనే మనం ఫస్ట్ ఆశ్రయం మంచిగా తీసుకోవాలి, అప్పుడు వేరే వాళ్ళకి కూడా మనం ఆశ్రయం ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు అట్లా భగవంతుడి దగ్గర మంచి ఆశ్రయం తీసుకున్నాడు కాబట్టి తన ప్రజలందరికీ ఆశ్రయం ఇవ్వగలిగారు అనమాట. ఆశ్రయం ఎలా ఇస్తారు? వాళ్ళకి లైఫ్ సర్కమ్స్టాన్సెస్లో ఎలా డీల్ చేయాలి,
భగవంతుడి ఆశ్రయంలో ఎలా ఉండాలి కంటిన్యూస్గా, అలా గైడెన్స్ ఇవ్వచ్చు అనమాట. సో మనం కూడా మన లైఫ్లో భగవంతుడికి డైరెక్ట్గా ఆశ్రయం తీసుకోవడం కాకుండా మన గురు మహారాజ్ ఆశ్రయం తీసుకోవచ్చు, సూర్యప్రపాద్ వారి ఆశ్రయం తీసుకోవచ్చు, మన షెల్టర్ వేరే ఆచార్యులందరూ ఆశ్రయం తీసుకోవచ్చు. తర్వాత మన మెంటర్, మన లైఫ్లో ఒక మెంటర్ ఉండాలి. ఎవరైతే కొంచెం సీనియర్ డివోటీ మనకంటే కొంచెం అడ్వాన్స్ అయ్యారో వాళ్ళ దగ్గర కూడా ఆశ్రయం తీసుకోవచ్చు. కొంచెం తీసుకొని వాళ్ళ గైడెన్స్ తీసుకొని మన లైఫ్లో సిచ్యుయేషన్స్ ఎలా డీల్ చేయాలి, మనోసమత్వంతో ఎలా డీల్ చేయాలి, మనం ఔదార్యం ఎలా ఎగ్జిబిట్ చేయాలి, తర్వాత మనం ఇట్లా ఆశ్రయం ఎలా తీసుకోవాలి అని నేర్చుకోవచ్చు. మన గురువుల దగ్గర, మన మెంటర్ దగ్గర నేర్చుకొని మనం కూడా ప్రాక్టీస్ చేయొచ్చు మన లైఫ్లో. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి వాళ్ళు మనకు గైడ్ చేయగలుగుతారు. మనోసమత్వం ఎలా చూడొచ్చు, ఔదార్యం ఎలా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన హెల్తే బాగోలేదనుకో, మనం వేరే వాళ్ళ ఔదార్యం చూడాలని 5 గంటలు నుంచొని మన హెల్త్ ఇంకా పాడు చేసుకోకూడదు. వాళ్ళు చెప్తారు అట్లా, నువ్వు ఫస్ట్ నీ హెల్త్ చూసుకో, తర్వాత నువ్వు గంట వాళ్ళ దగ్గర సేవ్ చేయొచ్చు, అట్లా చెప్తారన్నమాట. సో మనకి గైడెన్స్ తీసుకోవచ్చు అనమాట. ఇట్లా గ్రేట్ డివోటీస్ చూసి, పరీక్షిత్ మహారాజ్ లాంటి గ్రేట్ డివోటీస్ చూసి వాళ్ళ గుణాల నుంచి అప్రిషియేట్ చేసుకొని మనం కూడా భగవంతుని ప్లీజ్ చేయడం కోసం ఆ గుణాలను పెంచుకోవచ్చు అన్నమాట మనం. సో అక్కడ ఆపుదాం మనం. శ్రీమద్ గౌతమ్కి జై, శ్రీ ప్రభుపాదికి జై. హరే కృష్ణ ప్రభు. చాలా చాలా బాగుంది ప్రభు. సో ప్రభు, మీ దగ్గర ప్రశ్నలు తీసుకోవడానికి టైం ఉందా ప్రభు? ష్యూర్ మాతాజీ. ఓకే. సో భక్తులందరికీ విజ్ఞప్తి, సో మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. 1 by 1 వాటిలో ప్రభుజీ దానికి ఆన్సర్స్ ఇస్తారు. మాతాజీ, నాకు ఒక ప్రశ్న ఉంది. ఇక్కడ హ్యాండ్ రైజింగ్ కి ఆప్షన్ కనపడలేదు, సో అన్మ్యూట్ చేసుకొని మాట్లాడుతున్నాను. పర్వాలేదు? పర్వాలేదు. ప్రభుజీ, మీరు చాలా బాగుండింది ప్రభుజీ క్లాసు. మంచిగా కథలతోటి అన్ని మాకు ఎగ్జాంపుల్స్ తోటి ఇచ్చి బాగా చెప్పారు. ధన్యవాదాలు ప్రభుజీ మీకు. నా ప్రశ్న ఏంటంటే, నాకు కొంచెము నెక్ అండ్ బ్యాక్ ఇష్యూస్ ఉన్నాయి ప్రభుజీ. సో దానివల్ల ఎక్కువ నామజపం చేసుకోలేకపోతున్నాను. ఒక మాల ట్రై చేస్తున్నాను అనమాట. చైర్ లో కూర్చొని చేసుకుంటున్నాను. అది పర్వాలేదా ప్రభుజీ? మాల లేకుండా మనసులోనే ధ్యానించుకుంటూ చేసుకోవాల్సి వస్తుంది ప్రభుజీ. అది పర్వాలేదా? నైస్ క్వశ్చన్ అది, ప్రాక్టికల్ క్వశ్చన్. సో ఇట్స్ నైస్ మది. మీకు నెక్ ప్రాబ్లము, బ్యాక్ ప్రాబ్లం ఉన్నా కూడా భక్తిలో చేస్తున్నారు. అదే మనోసమత్వం గురించి నేర్చుకునే వల్ల మనకు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా భక్తిలో చేయవచ్చు అనమాట. ఏదో ఒక విధంగా చేయొచ్చు భక్తి. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ మతి. నైస్ టు సీ యూ డూయింగ్ దట్. సో జనరల్గా మన హరే కృష్ణ మహామంత్ర ఏ పరిస్థితుల్లో అయినా చేసుకోవచ్చు అనమాట మనం. సో కుర్చీలో కూర్చొని కూడా చేసుకోవచ్చు, తర్వాత మాల లేకపోయినా కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే మీకు ఎస్పెషల్లీ మీ కండిషన్లో మాల పట్టుకుంటే ప్రాబ్లం వస్తుంది, నెక్ ప్రాబ్లం, బ్యాక్ పెయిన్ ఎక్కువ అవుతుంటే మాల లేకపోయినా చేసుకోవచ్చు. డెఫినెట్లీ గుడ్ థింగ్. బట్ కాకపోతే ఏదో విధంగా కౌంట్ పెట్టుకుంటే మంచిది అనమాట. అది పెన్తో పేపర్ మీద రాసుకుంటారో లేకపోతే ఫింగర్ మీద చేసుకుంటారో, మీకు ఏది కన్వీనియంట్ ఉంటే, మీ నెక్ పెయిన్కి బ్యాక్ పెయిన్కి ఏది కన్వీనియంట్ ఉంటే అది కౌంట్ పెట్టుకుంటే మంచిది అనమాట. ఎందుకంటే అప్పుడు రెగ్యులేషన్ చేస్తే అది సత్వగుణం పెరుగుతుంది అనమాట. ప్లస్ మనం రెగ్యులర్గా ఇంత అని చేస్తాం అనమాట. లేకపోతే నేను చేస్తున్నా అనుకుంటాం కానీ ఒకరోజు తక్కువ ఒకరోజు ఎక్కువ చేస్తాం అనమాట. అదే ప్రభుజీ, అంటే నేను ఒక వీడియో శ్రీల ప్రభుపాదుల వారిది ఒక నామజపం వీడియో ఉంది 108ది. అది టైమర్ వచ్చేసి 11 minutes అట్లా ఉంటుంది ప్రభుజీ. అది నేను ఇక్కడ 11 minutes అట్లా చేస్తా ఉన్నాను ప్రభుజీ. అది పర్వాలేదు ప్రభుజీ? ఓకే, షూర్ మతే. డెఫినెట్లీ గుడ్ థింగ్ మతే. సమ్ హోమ్ మీరు టైం మెయింటైన్ చేస్తున్నారు కదా, రెగ్యులేషన్ ఎంత చేస్తున్నారో తెలుస్తుంది కదా, దట్స్ గుడ్ మతే. ఓకే ప్రభుజీ. అండ్ దెన్ ప్రభుపాద జప కూడా తక్కువ వాల్యూమ్లో పెట్టుకోండి అనమాట. ఎందుకంటే మనం జప చేసేటప్పుడు మనం చేసిన జప వినాలన్నమాట. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ప్రభుపాద జప అయినట్టు కాదు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం చేసిన జప వినాలన్నమాట. అది జప అంటే మనం జప చేయడం అంటాం కదా, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వినడం అనమాట. మనం అలా మొదలు పెట్టాను ప్రభుజీ వీడియో ప్లే చేస్తూ, కానీ ఇప్పుడు వీడియో లేకుండానే టైమర్ పెట్టుకొని నేనే చేసుకుంటున్నాను ప్రభుజీ. వెరీ నైస్. అప్పుడు నా గొంతే బాగా వినపడతా ఉంది. సో అందుకని
వెరీ నైస్ థ్యాంక్ యూ మాతాజీ. ప్రభుజీ. మోస్ట్ వెల్కమ్ మాతాజీ. హరే కృష్ణ. సో ఈ లోపల ప్రభు భక్తుడు అడిగే లోపల నాకు ఒక క్వశ్చన్ ఉంది ప్రభు. సో ఇప్పుడు మీరు క్లాస్ లో చెప్పారు కదా, సో మనకు తెలిసిన మంచిని మన గురువుల నుంచి, మన పెద్దవాళ్ళ నుంచి తెలుసుకుంది ఇంకోళ్ళకి పాస్ ఆన్ చేయాలి. అలానే మనకి చేతనైన మంచి కూడా ఇంకోళ్ళకి ఛాలెంజ్ చెప్పాలి. సో ఈ ప్రాసెస్ లో ప్రభు మనం ఈ చేసే దాంట్లో సో కొంతమంది దాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోవచ్చు. సో వీళ్ళు ఎలా చేసినా మనకి మంచి చేస్తారు అన్నట్టు. సో అది దానికి ఏమైనా అంటే హద్దు ఉంటది? అంటే వాళ్ళకి ఎలా తెలియ చెప్పాలి? ఇది మేం చేసేది మీకోసమే అన్నట్టు. ఇది మా కోసం కాదు, ఇది గురువులు చెప్పారు, లేకపోతే ఇంకోళ్ళు పెద్దవాళ్ళు చెప్పారు. ఆ ప్రాసెస్ లో ఇది మీకు తెలియజేస్తున్నాము అని వాళ్ళకి దానికి ఎలా కన్వే చేయొచ్చు ప్రభు? ఇది మా కోసం కాదు అన్నట్టు. ఓకే. అంటే మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేసేటప్పుడు వాళ్ళు మన స్వార్థం కోసం చేస్తున్నాము అనుకుంటారు వాళ్ళు. అలా కాకుండా మనం వాళ్ళకి హెల్ప్ చేయడం కోసమే చెప్తున్నాము అని అని ఎట్లా చెప్పాలని కదా? అదో రకంగా అది కూడా. ఆ! ఓ రకంగా అది ఇంకోటి కూడా. ఇంకో రకంగా ఏంటంటే వాళ్ళు ఇంకోటి మనం ఇలా చెప్తూనే పోతుంటాము. వాళ్ళు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఓకే. వీళ్ళు చెప్తుంటారు. ఇట్స్ ఓకే. మనం చేసినా చేయకపోయినా ఏం కాదు అన్నట్టు కూడా ఒక్కసారి అది లైట్ గా తీసుకుంటారు ఆ విషయాన్ని. గాట్ ఇట్. నైస్. సో మనం చెప్పేటప్పుడు చూడాలన్నమాట. జనరల్‌గా బేసిక్ ఇన్‌స్ట్రక్షన్స్ ఎవరికైనా చెప్పొచ్చు లిటిల్ బెటర్. కానీ వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ లేదనుకో, మరి రిపీటెడ్‌గా చెప్పకూడదన్నమాట. ఇట్స్ ఓకే. అన్‌లెస్ మన పిల్లలైతే మనం రిమైండర్స్ ఇస్తాం కదా! ఓకే. రోజు బ్రష్ చేసుకో, రోజు స్నానం చెయ్యి, స్నానం చేయగానే భగవంతుడికి దండం పెట్టుకోవాలి. మన పిల్లలైతే చెప్తాం. వాళ్ళకైతే రిపీటెడ్‌గా వాళ్ళు జోలికెళ్ళకుండా అవసరం లేదన్నమాట. వాళ్ళకి ఏదో కొంచెం చెప్పాము, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మనం ఇంకా చెప్పొచ్చన్నమాట. అంతేగాని వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదన్నమాట ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఫెయిత్ లేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనుకో, ఎక్కువ డిస్టర్బ్ చేయనవసరం లేదు. ఎందుకంటే అందరికీ వాళ్ళందరూ స్వతంత్రత ఉంది. వాళ్ళకి ఫ్రీ విల్ ఉంది. సో వాళ్ళకి ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తుందో అని అప్పుడు తీసుకుంటారు. సో మనం బేసిక్ చెప్పేసి ట్రై చేస్తామన్నమాట. వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ ఉందా లేదా అని. ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేస్తాం మనం. మనం అంతే వాళ్ళకేం చేస్తాం, మనకి స్టిల్ వాళ్ళకి బెనిఫిట్ చేయాలనుకుందాం అని తెలిసిందనుకో, వాళ్ళు కష్టాలు పడుతున్నారని తెలుసనుకో, వేరే విధాలుగా హెల్ప్ చేస్తాం. వాళ్ళకి ప్రసాదం ఇవ్వటం గానీ, వాళ్ళకి సేవ చేసే అవకాశం ఇవ్వడం గానీ, లేకపోతే డొనేషన్ చేసే అవకాశం ఇవ్వడం గానీ, అట్లా వాళ్ళని ముందుకు పంపించడానికి ట్రై చేస్తామన్నమాట. ఎందుకంటే అట్లా ఏదో ఒక సేవ చేసినందువల్ల, ప్రసాదం తిన్నందువల్ల, సేవకి డొనేషన్ చేసినందువల్ల వాళ్ళకి భక్తి సుకృతి పెరుగుతదన్నమాట. భక్తి సుకృతి పెరిగితే ఏమవుతదంటే నెక్స్ట్ టైమ్ వేరే వాళ్ళు, మనం కాకపోయినా వేరే వాళ్ళు చెప్పినప్పుడు ఇనాలనిపిస్తదన్నమాట వాళ్ళకి. ఆ సుకృతి పెరిగితే వాళ్ళు ఇనాలనిపిస్తది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా నారదముని స్టోరీలో ఆహ్, గొప్ప వాళ్ళకి సాధువులకి సేవ చేశారనుకో, వాళ్ళకి ఇనాలనిపిస్తదన్నమాట. సో అట్లా అది హెల్ప్ చేస్తాం అట్లా మనం. అది కూడా ఫోర్స్ చేయము. ట్రై చేస్తాం. డిఫరెంట్ క్రియేటివ్‌గా డిఫరెంట్ రికర్‌లో. సో చేస్తే అది అట్లా హెల్ప్ చేయొచ్చు మాది. అంతేగాని మళ్ళీ పుష్ చేయకూడదు రెగ్యులర్‌గా. అర్థమైంది. నైస్ ప్రభు. మనం ఇంకో రకరకాల పద్ధతుల్లో వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చంట. కరెక్ట్. నైస్ ప్రభు. థాంక్ యూ ప్రభు. థాంక్ యూ. హరే కృష్ణ. నమస్కారం ప్రభుజీ. ఇక్కడ నాకు ఒక ప్రశ్న ఉంది. yes, క్లాస్ చాలా బాగుంది. ఇప్పుడు ఇందాక అడిగిన మాతాజీకి కంటిన్యూషనే అనుకోండి ప్రశ్న. ఔదార్యము అన్నారు. మనం వెళుతూ ఉంటే మనం రోడ్డు పక్కన చాలా మందిని చూస్తాము. డబ్బులు కావాలి, తిని 2 రోజులైంది అని చెప్తుంటారు. వాళ్ళకి మనం అయ్యో పాపం అని ఒక $5 ఎంతో ఇస్తాము. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళు నిజంగానే ఆహారం కొనుక్కోకపోవచ్చు. వాళ్ళు బోర్డు పైన మాకు తిని 2 రోజులయింది అని పెట్టుకుంటారు. కొంతమంది చెప్తారు అట్లాంటి వాళ్ళకి ఇవ్వకూడదు, డబ్బులివ్వకూడదు, వాళ్ళు మిస్‌యూజ్ చేస్తారు. కానీ ఆ నిమిషంలో మీ మనస్సుకు మీకు చెప్తుంది, అయ్యో! వాళ్ళు నిజంగానే 2 రోజులయ్యిందేమో తిని అని మీరు $5 లేకపోతే మీకు తోచినంత మీరు సహాయం చేస్తారు. అట్లాంటివి ఎలా చూడాలి? చెయ్యొచ్చా? చెయ్యకూడదా? అనేది నా ప్రశ్న. వెరీ నైస్ క్వెషన్. ప్రాక్టికల్ క్వెషన్. నేను కొన్ని నెలల ముందు అమోఘ్ లీలా ప్రభు అని ఒక మంచి డివోటీ ఉన్నారు. ఆ అమోఘ్ లీలా ప్రభు క్లాస్ విన్నానన్నమాట. ఆ క్లాస్‌లో తను ఎలా దానం చేస్తారని ఎగ్జాంపుల్ చెప్పారన్నమాట దానికి.
సో ఇలా సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ప్రసాదం ఉంచుకోవడానికి ట్రై చేస్తారన్నమాట భక్తులు, ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెడీమేడ్ ప్రసాదం ఎప్పుడు రోజు ఉండకుండా కష్టం కదా. అందుకని ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఏమైనా కొనుక్కొని అది ఆఫర్ చేసి రెడీగా ఉంచుకోవచ్చు, లేకపోతే అట్లీస్ట్ లైక్ బార్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ బార్స్ లాంటివి. సో అట్లా ప్రసాదం ఆఫర్ చేసి ప్రసాదం ఇవ్వచ్చు. దట్ ఈస్ వన్ బెస్ట్ వే మనం సహాయం చేయొచ్చు మన వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ప్రసాదం లేదు, అప్పుడు డబ్బులే ఉన్నాయి, వాళ్ళ సహాయాలు చేయాలనుకున్నాం అనుకో, అప్పుడు కూడా ఆ అమోఘలీల ప్రభు ఇంట్రెస్టింగ్ ప్రిన్సిపల్ ఎలా చెప్పారంటే, వాళ్ళని అడుగుతారంట, నేను నేను ఒక మంత్రం చెప్తాను, మీరు చెప్పండి అని చెప్తారంట. వాళ్ళు హరే కృష్ణ మహామంత్రం ఒకసారి చెప్తారంట, హరే కృష్ణ అంటే వాళ్ళు హరే కృష్ణ అంటారు. అట్లా మంత్రం చెప్పిస్తారంట ఒకసారి. చెప్పిన తర్వాత వాళ్ళకి ఇస్తారంట కొంచెం మనీ. సో అప్పుడు అమోఘలీల ప్రభు చెప్పేది ఏంటంటే, సో వాళ్ళు మంత్రం చెప్పారు కదా, హరికృష్ణ మహామంత్రం చెప్పారు కదా, వాళ్ళ భక్తి జర్నీ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు. సో ఓకే. ఓకే. అందుకని ఇప్పుడు మనీ ఇచ్చామనుకో, వాళ్ళు మీరు చెప్పినట్టు మనకి 100% తెలవదు. వాళ్ళు ఫుడ్ కోసం యూజ్ చేస్తారా, మందు కోసం యూజ్ చేస్తారా, స్మోక్ కోసం యూజ్ చేస్తారా తెలవదు మనకి. కానీ మనం అయితే మంచి హృదయంతో ఇచ్చాం కాబట్టి, వాళ్ళ భక్తిని స్టార్ట్ చేశాం కాబట్టి, ఇంక వాళ్ళు ఎట్లా చేసుకున్నా మనకి పర్లేదు అని చెప్తారన్నమాట. అమోఘలీల ప్రభు అట్లా ఎగ్జాంపుల్ ఇచ్చారు ప్రభు మాతయ్య. బాగుందండి. థ్యాంక్ యూ. వెల్కమ్ మాతయ్య. ఈ పాయింట్ చాలా బాగుంది ప్రభు. వాళ్ళతో మహామంత్రం చదివించి వాళ్ళకి కావాల్సింది మనం దానం చేయటం చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఒక్క అనుమానం అండి. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారమే మనం అడుగుతాము వాళ్ళకి, ఒక్కసారి హరే కృష్ణ అని చెప్పండి అని. ఒకవేళ వాళ్ళు చెప్పలేదు అనుకోండి, అప్పుడు మనం ఇవ్వాలా వద్దా? అది మీ ఇష్టం అప్పుడు. అది అంటే ఇప్పుడు మనసేమో అయ్యో వాళ్ళు తినలేదేమో 2 రోజులు, అంటే వాళ్ళు పట్టుకున్న బోర్డును బట్టో ఇప్పుడు మనకి ఇండియన్ గ్రోసరీ దగ్గర ఒక తల్లి 3 బిడ్డలను పెట్టుకొని కూర్చుంటుంది మహారాజ్. ఎవ్రీ వీక్ మీరు అక్కడికి వెళితే, మనం కూరగాయలు తెచ్చుకోవడానికి వెళితే, ఆ తల్లి ఆ బిడ్డలని పెట్టుకొని ఎండలో కూర్చోవడం చూస్తే మనసు చాలా బాధ అనిపిస్తుంది. మనకి తోచింది గ్రోసరీ స్టోర్‌లో కొనుక్కున్న డ్రింకో ఏదో ఇస్తాము. ఒక్కొక్కసారి డబ్బులిస్తాము. అది నిజంగా బిడ్డలకు ఉపయోగపడుతుందో తెలీదు. ప్రతి వారము చూస్తున్నాం తల్లిని. అది ఎలా తన అవసరం ఏంటో ఎవరికీ తెలియట్లేదు. వందల మంది వెళుతున్నారటు. ఎవరో మనలాంటి భక్తులు ఒకళ్ళు ఇద్దరు సహాయం చేయడానికి చూస్తున్నారు. అలాగే ఇప్పుడు మా ఆఫీస్ నుంచి బయటకొచ్చేటప్పుడు ఆ స్ట్రీట్ కార్నర్‌లో ఒక అంటే అనకూడదు నేనిలాగా, ఒక నల్లతను అక్కడ నిలబడి ఉంటాడు ఎప్పుడు ఇట్లా బోర్డ్ పెట్టుకుని. ఆ అబ్బాయికి తోచినప్పుడు ఎంత చిల్లరుంటే $2 ఉంటే 2, 5 ఉంటే 5 ఇస్తాము. నాకెప్పుడు నేనెవరో మా కోవర్కర్‌తో అంటే అతనన్నాడు, "అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు పద్మ. వాళ్ళు ఎట్లా ఉపయోగిస్తారో తెలీదు. మరి ఎవ్రీడే చూస్తున్నాం మనం అతన్ని" అని చెప్పంటాడు. నా మనసులో నాకు మదన ఇవ్వాలా? వద్దా? అది విన్న కాడి నుంచి. ఏంటంటే అతనికి అయ్యో! అన్నం తిని 2 రోజులయిందని పెట్టుకున్నాడు. అదండి నా మనసు, నన్ను నేను ప్రశ్నించుకొని, నన్ను నేను మదనపెట్టుకుంటున్నా. సమ్‌టైమ్స్ ఇది ఎప్పుడు అని నేను చెప్పను. ఆ తల్లిని చూసినప్పుడు మా వారు గూడా అంటారు, "ఏ బ్రెడ్డో లేకపోతే చిన్న మనం డ్రింక్స్ కొనుక్కుని డ్రింక్ ఒకటి ఆ పిల్లలకివ్వు" అని చెప్పి. వెరీ నైస్ మాతయ్య. నైస్. అది ఔదార్యం క్వాలిటీ ఉంది మీలో. దట్స్ గుడ్ క్వాలిటీ. సో మీరు ప్రాపర్‌గా ఆలోచిస్తున్నారు గూడా. ఏంటంటే ఎవరు పాత్రులు, ఎవరు అపాత్రులు, ఎవరు క్వాలిఫైడ్ కూడా ఆలోచిస్తున్నారు. కరెక్ట్ అండి. దట్స్ వెరీ నైస్ థింగ్. సో బేసికలీ మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ బాధ పోవాలంటే మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే, కృష్ణుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్సే పట్టించుకోడు. అంటే నువ్వు ఇది చేసావు బ్యాడ్, యువర్ బ్యాడ్ పర్సన్. నువ్వు ఇది గుడ్ చేసావు, యువర్ గుడ్ పర్సన్. ఓన్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి మనల్ని నా దగ్గర రావద్దు, నా దగ్గర రావచ్చు అని అంటారు అనమాట. సో మన హార్ట్ చూస్తారన్నమాట. నంబర్ 1 ప్రిన్సిపల్. నంబర్ 2, ఇది ప్రాక్టికల్ ఎలా డీల్ చేయొచ్చు మీరు ఈ 2 సిట్యుయేషన్స్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ తెలుసు, ఎవ్రీ వీక్ నేను గ్రాసరీస్‌కి వెళ్ళినప్పుడు ఆమె ఉంటుంది. సో మీరు ఇంట్లోనే ఏదైనా ఆఫర్ చేయండి ప్రసాదం. ఆఫర్ చేసి ఇవ్వండి, ఎవ్రీ వీక్ తనకి ఇవ్వచ్చు. సో దట్ వే 2 బెనిఫిట్స్ అవుతున్నాయి. తనకి ప్రసాదం తీసుకున్నందు వల్ల తన భక్తి స్టార్ట్ అవుతుంది. భక్తి శుద్ధి పెరుగుతూ ఉంది. తన భక్తి ఇంక్రీజ్ అవుతుంది. భక్తి జర్నీ స్టార్ట్ అయిపోయింది. తర్వాత మీరు ప్రసాదం ఇచ్చినందు వల్ల మీరు భగవంతుడికి ప్రియుడు అవుతున్నారు, దగ్గర అవుతున్నారన్నమాట.
సో అది మెయిన్ ఇంపార్టెన్స్. ఓకే. ఇంటి నుంచి తీసుకువెళ్ళమంటారు. ఓకే. ఇంటి నుంచి, బికాజ్ ఇంటి నుంచి అయితే అది ప్రసాదం కూడా ఆఫర్ చేస్తాం కదా. అవునండి. లేకపోతే అక్కడ తీసుకొని డ్రింక్ తీసుకొని ఇచ్చేస్తుంటే అది భగవంతుడు భక్తి ఎలిమెంట్ లేదు అందులో. ఓకే. 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 బట్ అట్లా అనమాట. బాగుందండి. తర్వాత ఫైనల్ ప్రయత్నిస్తాను. ఇచ్చేటప్పుడు కూడా మన హార్ట్ లో ఇంటెన్షన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. మనం ఇవ్వటం కాదు ప్రసాదము, భగవంతుడా వాళ్ళకి భక్తి మీ దగ్గర క్లోజ్ అయ్యేటట్టు చూడు అని మనసులో అనుకుంటూ ఇవ్వాలన్నమాట. మాట్లాడడం వస్తలేదు మనం, ఆ ఇంటెన్షన్ తో, ఆ కాన్షియస్నెస్ తో మనం ఇవ్వాలి. అప్పుడు భగవంతుడు వాళ్ళకి ఎక్కువ మర్సి ఇస్తారన్నమాట వాళ్ళకి. ఓకే. సో అది ఒక విధంగా. ఓకేనండి. సో ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ సమ్ సిచ్యుయేషన్ లో ప్రసాదం లేదు, వాళ్ళు హరే కృష్ణ మహమ్మద్ చెప్పట్లేదు, మీకు హార్ట్ లో ఇవ్వాలనిపిస్తుంది డబ్బులు, ఇవ్వండి. ఇచ్చేటప్పుడు కూడా కృష్ణ వీళ్ళు సమూహం మీ దగ్గరకు వచ్చినట్టు చూడండి అనుకుంటూ ఇవ్వచ్చు. అలా నేను చెప్పుకొని ఇవిస్తే అది ఓకే. అర్థమైందండి. అర్థమైంది. అప్పుడు ఓకే. కృష్ణ సుప్రీం కంట్రోలర్ కదా, కృష్ణకి తెలుసు ఎవరిని ఎట్లా తీసుకురావాలో తెలుసు, ఆయన ఓకే. చూసుకుంటారు అంతా ఇంకా మొత్తం. చాలా బాగుందండి. మనసులో చాలా ఆ బాధని తీశారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి ప్రభుజీ. మోస్ట్ వెల్కమ్. హరే కృష్ణ. ప్రభుజీ, నాది ఓ ప్రశ్న దీంట్లోనే కొంచెం డిఫరెంట్. మనం ప్రసాదం ఆఫర్ చేయాలి అంటే మనం కుక్ చేసిందే ఆఫర్ చేయాలా ప్రభుజీ భగవంతుడికి, లేకపోతే బయట కొన్నవి పెట్టచ్చా? ఇప్పుడు మనకి ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటే ప్రతిసారి మనం కుక్ చేసి ఇవ్వాలి అంటే రెడీగా తీసుకొని పోవాలంటే ఉండవు కదా ప్రభుజీ. భగవంతుడికి ఏమైనా మనం కొన్నవే పెట్టేసి మళ్ళీ అవి తీసుకెళ్లి టకా మనకి క్విక్ గా ఇవ్వటానికి అది పర్వాలేదా ప్రభుజీ? వెరీ నైస్ క్వశ్చన్ మరి. డెఫినెట్లీ పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ హైయెస్ట్ స్టాండర్డ్, ఐ థింక్ ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేసినట్టున్నాం. హైయెస్ట్ స్టాండర్డ్ ఏంటంటే భగవంతుడి కోసం ప్రేమతోటి భగవంతుడు ఆఫర్ చేయడానికి మనం కుక్ చేస్తాం. చాంట్ చేసేవాళ్ళు, భగవంతుడు డైలీ చాంట్ చేసేవాళ్ళు కుక్ చేస్తాం. కుక్ చేసి భగవంతుడు ఆఫర్ చేసి అది యాక్సెప్ట్ చేస్తాం, మన ప్రసాదం కానీ వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ. అది హైయెస్ట్ స్టాండర్డ్ మాది. తర్వాత లోవర్ స్టాండర్డ్స్ కూడా ఫాలో అవచ్చు బేస్డ్ ఆన్ దాట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పారు కదా, ఈ సిచ్యుయేషన్లో నేను ఏం చేస్తానంటే కాస్కోలో ఎనర్జీ బాక్స్ తీసుకొస్తాం అనమాట. కాస్కోలో ఎనర్జీ బాక్స్ తీసుకొచ్చి అది భగవంతుడికి ప్యాకెట్ ఒక బార్ ప్యాకెట్ తీసి భగవంతుడికి ఆఫర్ చేసి మిగతావి ఎనర్జీ బార్స్ కార్లో ఉంచుకుంటాం అనమాట. అప్పుడు ఎనర్జీ బార్స్ ఇవ్వచ్చు అనమాట. అట్లా కూడా చేయొచ్చు మరి. ఇది బయట వాళ్ళకి ఇవ్వడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మా పిల్లలు మాలాగా ఓన్లీ ప్రసాదం తినరు కదా, బయట కూడా కొనుక్కొచ్చుకుని తింటారు. అప్పుడు వాళ్ళు బిస్కెట్లు, చాక్లెట్లు, వేఫర్స్ ఏవో కొనుక్కొచ్చుకుంటారు, ఐస్ క్రీమ్లు ఏవో కొనుక్కొచ్చుకుంటారు కదా, అవి కూడా ఆఫర్ చేయడం నేర్పిస్తామంట పిల్లలకి. వాళ్ళని చేస్తారు, లేకపోతే మేమని చేస్తాం అనమాట. సో అట్లీస్ట్ ఆఫర్ చేస్తే భగవంతుడు యాక్సెప్ట్ చేస్తాడు. అఫ్ కోర్స్ హైయెస్ట్ బెనిఫిట్ రావట్లేదు వాళ్ళకి. ఎందుకంటే బయట ఎవరు మెషిన్ కుక్ చేస్తుందో, ఎవరు కుక్ చేస్తారో, ఎలాంటి కాన్షియస్ కుక్ చేస్తారో తెలియదు. హైయెస్ట్ బెనిఫిట్ రావట్లేదు. కానీ అట్లీస్ట్ ప్రిన్సిపల్ కృష్ణుడికి ఫస్ట్ ఇచ్చి తర్వాత నేను తీసుకుంటాననే ప్రిన్సిపల్ నేర్చుకుంటున్నారు పిల్లలు. ఇది థ్యాంక్ యూ ప్రభుజీ. అదే ఈ డౌట్ ఉండింది. మళ్ళీ దీంట్లో అనుమానం ప్రభుజీ, ఇప్పుడు ప్రసాదము స్నానం చేసిన తర్వాతే తినాలా అంటాం కదా. ఇప్పుడు నాకు భయంగా ఉంటుంది, మా అబ్బాయికి కూడా ఇంట్లో ప్రసాదం ఏమన్నా ఆఫర్ చేయాలంటే స్నానం చేసిరా నేను ఇది పెడతాను అంటానన్నమాట. ఇప్పుడు బయట వాళ్ళకి ఇచ్చినప్పుడు అది చూడలేము కదా ప్రభుజీ, అది ఎలా చేయాలో. నేను వినలేదు మధ్య అట్లా ప్రసాదం స్నానం చేసినప్పుడే తినాలని వినలేదు. ఆన్ ద కాంట్రరీ ఇంకో మంచి స్టోరీ చెప్తాను. చైతన్య మహాప్రభు స్టోరీ చెప్తాను, షార్ట్ వన్. చైతన్య మహాప్రభు జగన్నాథ్పురిలో ఉంటారన్నమాట. జగన్నాథ్పురిలో ఇట్స్ ఎ లాంగ్ వన్, షార్ట్ చేస్తున్నాను. ఒక డివోటీ ఉన్నారన్నమాట, సొరవం భట్టాచార్య అని. ఆయన ఈ స్మార్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యేవాళ్ళన్నమాట ఇంతకుముందు. ఆయన భక్తులు కాదు ఇంతకుముందు. ఏంటి, లేచి స్నానం చేయాలి, స్నానం చేసిన తర్వాత పూజ చేయాలి, పూజ చేసిన తర్వాతనే అన్నం తినాలి, అలాంటివన్నీ స్మార్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటారనమాట. అవి ఫాలో అవుతారనమాట. ఆయన చైతన్య మహాప్రభు అసోసియేషన్ తోటి, సంఘం తోటి 7 రోజుల్లో భక్తుడు అయిపోయాడు అనమాట. హైఫై ప్యూర్ డివోటీ లాగా అయిపోయాడు అనమాట భక్తుడు సర్వం భట్టాచార్య. ఆయన భక్తులే కాకుండా ఆయన శిష్యులు అందరూ, ఆయనకి వేలు శిష్యులు ఉంటారన్నమాట. వాళ్ళందరూ కూడా భక్తులైనమాట. సో అట్లాంటి భక్తుడిని చైతన్య మహాప్రభు బ్రీఫ్గా టెస్ట్ చేస్తారనమాట. ఎట్లా టెస్ట్ చేస్తారు? సో చైతన్య మహాప్రభు ఎవ్రీడే మార్నింగ్ జగన్నాథ్పురి టెంపుల్కి వెళ్తారనమాట. టెంపుల్కి వెళ్ళి వస్తాడు. ఒకరోజు ఏం చేస్తాడు, టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఈ సర్వం భట్టాచార్య వాళ్ళ ఇంటికి వస్తారనమాట. అప్పుడు సర్వం భట్టాచార్య ఇంకా లేవలేదు,
లేవలేదంటే ఇంకా స్నానం చేయలేదు కదా, స్నానం చేయలేదంటే పూజ చేయలేదు కదా. సో వాళ్ళ స్మార్త ఏంటంటే లేచి స్నానం చేసి పూజ చేసిన తర్వాత ఏమైనా తినాలన్నమాట, లేకపోతే లేదు తినకూడదు, అట్లా రూల్స్. సో ఇప్పుడు చైతన్య మహాప్రభు జగన్నాథ్ ప్రభు మహాప్రసాదం తీసుకొచ్చారు ఆయనకి. ఆయన లేవలేదు అప్పుడు బెడ్లో. అప్పుడే చైతన్య మహాప్రభు వచ్చాడని తెలిసి లేస్తారు, ఇప్పుడు బెడ్లోంచి లేస్తారు. లేస్తే చైతన్య మహాప్రభు వచ్చి ఈ ప్రసాదం తీసుకో అని ఇచ్చారన్నమాట. అప్పుడు సర్వం బోర్డు ఇచ్చారు, నార్మల్గా పట్టుకోరు మేడం, రమ్ము పట్టుకుంటే ఏమవుతుందో అనుకుంటారు. అది తీసుకున్నారు, అది తినడం స్టార్ట్ చేశారు. అప్పుడు చైతన్య మహాప్రభు అడిగారు, సర్వమ్మ నువ్వు ఏం చేస్తున్నావు నీకు తెలుసా, నువ్వు స్నానం చేయకుండా ప్రసాదం తింటున్నావు అని అడుగుతారన్నమాట, టేస్ట్ చేయడానికి. అప్పుడు సర్వం పట్టించారు, ఆల్రెడీ భక్తుడు అయిపోయాడు కదా, శాస్త్రంలో కోట్ చేస్తాడు ఏంటంటే మహాప్రసాదము వస్తే ఎలాంటి సిచ్యువేషన్లో అయినా తీసుకోవచ్చు, అది హైయెస్ట్, లేకపోతే డిస్రెస్పెక్ట్ చేసినట్టు అని కోట్ చేసి తీసుకుంటారన్నమాట. సో బేసికలీ మనం ఎట్లా ప్రాక్టికల్ ఎట్లా అప్లై చేసుకోవాలి ఈ ప్రిన్సిపల్ అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో కుక్ చేసుకుని తింటున్నాం అనుకో ఆఫర్ చేసి, సో మనం స్నానం చేసి తీసుకోవచ్చు. కానీ సడన్గా ఎవరైనా ప్రసాదం ఇచ్చారనుకో అట్లీస్ట్ మనం యాక్సెప్ట్ చేసి అట్లీస్ట్ నమస్కారం అన్నం పెట్టుకోవచ్చు. ఇఫ్ నాట్ మనం తినకపోయినా, మనకి పరిస్థితులు అప్పుడు పరిస్థితి బాగాలేకపోయినా మనం తినచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం సాయంత్రం టెంపుల్కి వెళ్ళాము, మనం స్నానం చేసి వెళ్ళలేదు, అప్పుడు ప్రసాదం ఇస్తుంటే తినచ్చు. సో అట్లా ఏం లేదనమాట. పిల్లలకి ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు మనలాగా పిల్లలు అన్ని రూల్స్ ఫాలో అవ్వాలంటే వాళ్ళు కృష్ణ కాన్షియస్ అయితే ఓ మై గాడ్ కృష్ణ కాన్షియస్ వేస్ట్, ఇది ప్రాక్టికల్ గా ఉండదు అనిపిస్తుంది. మన ఉద్దేశం అది కాదు, వాళ్ళకి కృష్ణుడి మీద ప్రేమ పూరగాలి, హేట్రెడ్ కాదు. అందుకని వాళ్ళకి ఏది మంచి కలుగుతుందో వాళ్ళకి అడ్జస్ట్ చేసుకోవాలి మనం. మనం కుక్ చేసేటప్పుడు క్లీన్ కుక్ చేయాలి, భగవంతుడు ఆఫర్ చేసేటప్పుడు క్లీన్ ఉంచాలి, తర్వాత వాళ్ళకి రెడీగా ఉండాలన్నమాట. వాళ్ళకి తినాలంటే నువ్వు ఫస్ట్ ఆఫర్ చేసి తినాలి అనే స్టేజ్కి రాకూడదు, తినాలంటే రెడీగా ఉంది అన్నట్టు వాళ్ళు ఉండాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆఫర్ చేస్తాం వాళ్ళకి, కన్వీనియంట్గా ఉంచాలన్నమాట. అప్పుడు వాళ్ళు కృష్ణ కాన్షియస్ హ్యాపీగా తీసుకుంటారు. ఓకే ప్రభుజీ, అర్థమైంది. థ్యాంక్ యూ. వెల్కమ్. చాలా చాలా బాగున్నాయి ప్రభు ప్రశ్నోత్తరాల సమయం, అలానే మీ క్లాస్ కూడా. సో భక్తులు ఎవరికి ఇంకా ప్రశ్నలు లేకపోతే కాల్ అంటే హరే కృష్ణ ప్రభుజీ. అందరూ మాతాజీలందరూ అడిగారు సేమ్ క్వశ్చన్, అలాంటిదే నాది కూడా. ఏంటంటే ఇప్పుడు భగవంతుడికి ఆఫర్ చేయటం అంటే నేను నా పద్ధతి చెప్తున్నాను. అంటే ప్రతిదీ అంటే మనం వండిన పదార్థాలే కాకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను షాప్ నుంచి ఫ్రూట్స్ అన్ని తెస్తాను, గ్రేప్స్, బెర్రీస్, ఇట్లాంటివన్నీ మనం కడిగి తింటాం కదా. నేను షాప్ నుంచి రాగానే కడిగి ఫ్రిడ్జ్ లో పెడతాను. ఎప్పుడు మోస్ట్లీ కడిగి దేవుడికి పెట్టి, నేను స్నానం చేసి ఉండకపోయినా దేవుడికి పెట్టి, అంటే 3 సార్లు కృష్ణుడికి చూపించి తులసాకు పెట్టి అవి ఫ్రిడ్జ్ లో పెడతాను. ఒక్కొక్కసారి అస్సలు తీరికుండదు, తులసాకు ఉండదు టయానికి. అప్పుడు ఎలా ఆఫర్ చేయాలి? చాలా బిజీగా ఉంటది. తర్వాత మనం చేసేలోపు మా పిల్లలు తినేస్తారు వాటిని. ఫ్రిడ్జ్ లో పెడతాం కదా, వాళ్ళు తీసుకొని తినేస్తారు. అంటే అసలు దేవుడికి ఆఫర్ చేయటం అంటే మనసులో అట్లా తలుచుకుని ఉంటే చాలా, లేకపోతే దేవుడి దగ్గరికే తీసుకెళ్ళి అట్లా మనం రోజు చూపించే దేవుడి దగ్గరికే విగ్రహం దగ్గరికి తీసుకెళ్ళి చూపించాలా ఏంటి అని? అదే వెరీ నైస్. ప్రాక్టికల్ క్వశ్చన్ అడిగారు. మాకు కూడా మేము కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము మా పిల్లలతో కూడా. సో బేసికలీ మనకి ఇది ఎలా ఉంటుందంటే కృష్ణ కాన్షియస్నెస్ మనకి ఎంత శ్రద్ధ ఉందో అంత లెవెల్లో ప్రాక్టీస్ చేయొచ్చు. మనం ఇదే చేయాలి లేకపోతే వేస్ట్ అని, నువ్వు పనికిరావు అని కాదు. ఎంత లెవెల్లో చేయగలుగుతున్నావు మన సిచ్యువేషన్ లో, దాన్ని బట్టి మనం అడాప్ట్ చేసుకోవచ్చు అనమాట. కానీ హైయర్ స్టేజ్కి వెళ్ళాలి, ఐడియల్ ఏంటో తెలుసుకోవాలి, తెలుసుకొని వన్ డే ఐడియల్కి వెళ్ళాలి అని తెలుసుకోవాలి. మరి మేక్ సెన్స్? ఇప్పుడు ఐడియల్ స్టాండర్డ్ చెప్తాను, తర్వాత ప్రాక్టికల్ ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు ఆలోచించుకోవచ్చు మనం. ఐడియల్ స్టాండర్డ్ ఏంటి? మనము ప్రతిదీ ఫస్ట్ భగవంతుడికి ఆఫర్ చేసి తినాలి. అది ఎలా చేస్తాము?
భగవంతుడి భగవంతుడికి ఒక separate గా ప్లేట్ ఉండాలి. మనం తినే ప్లేట్లో భగవంతుడు పెట్టకూడదు. యా తర్వాత భగవంతుడికి అందులో పెట్టాలి ప్లేట్లో. పెట్టి భగవంతుడి దగ్గర తీసుకెళ్ళి పెట్టాలి. తర్వాత హైయెస్ట్ స్టేజ్ ఏంటి? ఫ్రెష్ తులసి ఆకు పెట్టాలి. హైయెస్ట్ ఐడియల్. కానీ మాకు ఎప్పుడు తులసి ఆకులు రెడీగా ఉండవు కదా! అందుకని నేనేం చేస్తానంటే ఇండియాకి వెళ్ళినప్పుడు మా అమ్మగారిని మా అక్క మంచి తులసిని అంతా కడిగి ఆరబెట్టి నాకు డ్రైగా ఒక బాటిల్లో ఇస్తుంది అనమాట ఎవ్రీ ఇయర్ నేను ఇండియాకి వెళ్ళినప్పుడు. సో ఆ బాటిల్ రెడీగా ఉంచుకుంటాను అనమాట నేను ఎక్కడ దేవుడి ప్లేట్ దగ్గర. సో అప్పుడు నేను ఇందాక ఒక మాతాజీ అడిగారు కదా, చెప్పాను కదా ఎలా చెప్పాను ఏంటి పిల్లలకి రెడీగా ఉండాలని చెప్పాను కదా, లేకపోతే మళ్ళీ పుడుతుంది కదా. అట్లాగే మన మైండ్ కూడా ఇసుగు పుట్టకుండా చూసుకోవాలన్నమాట, రెడీగా ఉంచుకోవాలి. అంటే ఎప్పుడు రెడీగా ఉంటుంది మనకి, ఫ్రెష్గా ఉంటే ఫ్రెష్గా, డ్రైగా ఉంటే డ్రైగా రెడీగా ఉంచుకోవాలి. డ్రై లేకపోయినా పౌడర్ అయినా పర్లేదు, రెడీగా ఉంచుకోవాలి. రెడీగా ఉంచుకుంటే అప్పుడు ఏమవుతుంది, మనం తినేటప్పుడు ఆఫర్ చేద్దాం అనుకోకుండా ఎప్పుడు స్నానం చేసి రెడీగా ఉన్నామో అప్పుడు ఆఫర్ చేస్తాం అనమాట రెడీ ముందే. అప్పుడు తినేటప్పుడు ఓ మై గాడ్ నేను ఇప్పుడు ఆఫర్ చేసుకోవాలి అని బాధ ఉండదు అన్నమాట మనకి. సో ముందే ఆఫర్ చేసుకొని రెడీ ఉంచు. అది ఎట్లా ఆఫర్ చేస్తాం, భగవంతుడి దగ్గర పెడతాము, ఆ తులసి ఆకేస్తాము. తర్వాత మనం మీ మెంటర్తో కూడా అడగచ్చు ఆఫరింగ్ ఎలా చేయాలని కూడా మంత్రాలు ఉంటాయి అనమాట. ఒకటేమో ప్రభుపాద వారి మంత్రాలు చదువుతాను 3 సార్లు, నమోదాయ కృష్ణ ప్రస్తాయ భూతులే అది. తర్వాత చైతన్య మహాప్రభు మంత్రం చదువుతాం అనమాట, నమో మహావదన్యాయ కృష్ణ ప్రపదాతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామనే గురుతిష్ట, అది కూడా 3 సార్లు చదువుతాం. తర్వాత కృష్ణుడి మంత్రం చదువుతాం అనమాట, నమో బ్రాహ్మణ దేవాయ గోబ్రాహ్మణ హితాచ జగతితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. తర్వాత హరే కృష్ణ మహామంత్రం చదువుతాం. ఇదంతా ఎలాబొరేట్ ప్రాసెస్ లో ఉందనుకో, మీరు స్టార్టింగ్ లో హరే కృష్ణ మహామంత్రం 3 సార్లు చెప్పొచ్చు, స్టార్టింగ్ అట్లా స్టార్ట్ చేసుకోవచ్చు. ఐడియల్ అయితే ఇవన్నీ, బట్ స్టార్టింగ్ అయితే అది టూ మచ్ నాకు ఇప్పుడు అనిపించింది అనుకో, హరే కృష్ణ మహామంత్రం 3 సార్లు చెప్పడం స్టార్ట్ చేయండి ఫస్ట్. కృష్ణ నువ్వు మీరు తినండి ప్లీజ్ అని అడగండి మనసులో. అడిగితే యాక్సెప్ట్ చేస్తారు. ఒక కొంతసేపు అయిన తర్వాత 5 minutes 10 minutes 15 minutes మీరు ఎంత ఆలోచిస్తారో అంతా తీసేయచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 minutes ఆగటం కూడా టూ మచ్ అనిపించింది అనుకో, 1 minute లో సారీ కృష్ణ నేను 1 minute ఇస్తున్నాను ప్లీజ్, నెక్స్ట్ టైం ఎక్కువ ట్రై చేస్తాను ప్లీజ్ యాక్సెప్ట్ అని అడిగి తీసుకోండి 1 minute లో. జనరల్ గా డివోటీస్ 5 minutes కానీ 10 minutes కానీ 15 minutes అన్న ఉంచుతారు అట్లీస్ట్. మీరు స్టార్టింగ్ లో అట్లా ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. తర్వాత స్లోగా పిల్లలు ఉంటారు కదా ఇంట్లో, స్లోగా పిల్లలకి అలవాటు చేస్తుంది ఏంటంటే రిఫ్రిజిరేటర్ లో ఈ అర ఆఫర్ చేసిన అర, ఈ అరలు ఆఫర్ చేసినవి కాదు, ఆఫర్ చేస్తే మనకి చాలా మంచిదంట. అందుకని ఆఫర్ చేసిన రెడీగా ఉంచుతాను, మీకు ఆ అరలో ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు, నేను ఉన్నా లేకపోయినా అని అలా చెప్తే మా పిల్లలు అసలు కృష్ణనే లేడు, అంతా ఫేక్ రిలీజియన్, అసలు రిలీజియనే లేదు, మనుషులంతా ఒక్కటే, అంతా రిలీజియన్ బ్యాడ్ అని. మా పిల్లలేం చిన్న పిల్లలు కాదు, అంత మరి తెలిసి అంటున్నారో తెలియక అంటున్నారో తెలియదు ప్రభుజీ. ఇంకా అసలు ఆ తులసాకుంటేనే వాట్ ఈస్ దిస్ అని దాన్ని పక్కన పెట్టేసి తింటున్నారు. పర్లేదు, దట్స్ ఓకే. వాళ్ళ శ్రద్ధ అంతవరకే ఉంది ఇప్పుడు, అది మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. అందుకని వాళ్ళని అసహించుకోకూడదు, వాళ్ళ శ్రద్ధ అంతే ఉంది ఇప్పుడు అని మనం వాళ్ళ మీద ఇంకా దయ ఎక్కువ చూపించాలన్నమాట. వాళ్ళకి తులసి అక్కడ ఇష్టం లేదు కదా, వాళ్ళకి తులసి ఆఫర్ చేసిన తర్వాత మా తులసి తీసేసి మీరు తినండి, వాళ్ళకి చేస్తున్నాను. పర్ఫెక్ట్. అంటే వాళ్ళకి అనుగుణంగా నడుచుకోవాలి. కానీ చెప్పాలన్నమాట, నేను భగవంతుడికి ఆఫర్ చేయకుండా నేను తినకూడదు, నేను నియమం పాటిద్దాం అనుకుంటున్నాను, మీకు అట్లా ఇష్టం లేదు నాకు తెలుసు, కానీ మీరు తినేసారు అనుకో నేను భగవంతుడికి ఆఫర్ చేయలేను, అది ఎందుకంటే అది అపరాధం అవుతుంది. అందుకని నా కోసం మీరు ఈ నియమం ఫాలో అవ్వండి, మీరు భగవంతుడి కోసం ఫాలో అవ్వకండి, భగవంతుడు లేరంటున్నారు పర్లేదు, నా కోసం ఫాలో అవ్వండి. ఏంటంటే నేను మంచిగా నియమం ఫాలో అవుతున్నాను కాబట్టి మీరు ఆ పైరుల నుంచి తీసుకోండి. వాళ్ళు అలా అంటే ఏం తీసుకోరు. నా క్వశ్చన్ అది కాదు, వాళ్ళేమి నన్ను ఎదిరించి అట్లా ఏం తీసుకోరు.
ఇప్పుడు నేను ఎక్కడికన్నా వెళ్ళిపోతాను. ఫ్రిడ్జ్‌లో పెట్టేసి కడిగి వాళ్ళు తింటారు గదా! ఆళ్ళకి తెలీదు గదా! అంటే వాళ్ళు అప్పటిదాకా ఆపలేం కదా! ఆహ్, ఆ క్విక్ టైమ్‌లో దేవుడి దగ్గర పెట్టకుండా మనం హరే కృష్ణ మంత్రం చదువుకొని దేవుడి రూమ్‌లోకెళ్ళి పెట్టేంత టైం లేపోతే ఫ్రిడ్జ్‌లో పెట్టేంత టైమే ఉంది. అప్పుడు ఏం చేయాలి అని నా క్వెషన్ ప్రభుజీ. గాడ్ అదే. మదర్. అలాంటి సిట్యుయేషన్ రాకుండా చూడాలి వీలైనంత వరకు. ఒకవేళ హ్మ్. వచ్చిందనుకో హ్మ్. అప్పుడు మనసులో మీరు హరే కృష్ణ మహామంత్రం 3 సార్లు చెప్పేసి ఆఫర్ చేసుకో కృష్ణుడికి. హ్మ్. అలాంటి హ్మ్. సిట్యుయేషన్ వస్తే. హ్మ్. సో అది కూడా కుదరకపోతే ఇంకేం చేస్తాం? ఇంకా వాళ్ళని తిననియచ్చు. ఇంకా మనం మళ్ళీ భగవంతుడికైతే హ్మ్. ఆఫర్ చేయకూడదది. ఓకే. ఎందుకంటే ఓకే. ఓకే. అపరాధం ఇంకా ఎక్కువ. పాపం కంటే అపరాధం ఇంకా కష్టం అన్నమాట మన భక్తిలో అయ్యో! ముందుకెళ్ళడం. ఓకే. పాపం పర్లేదు. హుహు. హ్మ్. సో అది ఆ సిట్యుయేషన్ లేకపోతే మీరు అట్లా ఆఫర్ చేయకపోతే. కానీ ఆ సిట్యుయేషన్ రాకుండా చూసుకుంటాం అన్నమాట మనం జనరల్‌గా. ఓకే. అందుకని ఎగ్జాంపుల్ చెప్పానన్నమాట. పై అరలో అయితే ఆఫర్ మీ కింద అరలో అయితే ఆఫర్ కాదని చెప్పాం కదా! హ్మ్. అది హ్మ్. పిల్లలకి హ్మ్. అర్థమవుతది. ఒక 1 మంత్ తర్వాత, 1 ఇయర్ తర్వాత అర్థమవుతది ఎట్లాగో. ఓకే. ఓకే. హ్మ్. అందుకని చెప్పానన్నమాట ఆ ప్రిన్సిపల్. హ్మ్. ఆల్రెడీ నేర్చుకున్నారనుకో వాళ్ళకి అర్థమైపోతదప్పుడు. ఓహ్! మా అమ్మకి హ్మ్. భక్తి ఇష్టము. మా అమ్మకి ఆఫర్ హ్మ్. చేసి తినడం ఇష్టం ఉండదు. హ్మ్. మీకోసం చేస్తారు బేసికల్లీ. అవునవును. అంతే. చిన్న చిన్నగా అలవాటు పడిపోతారు వాళ్ళు. హ్మ్. అది. నా ఎగ్జాక్ట్‌లీ. కోసం. అది. యాహ్! కరెక్ట్. మేక్ సెన్స్ అవును. మదర్. యాహ్! థాంక్ యూ ప్రభుజీ. చాలా హ్మ్. బా చెప్పారు. మోస్ట్ వెల్కమ్ మదర్. హరే ఆ! కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. దానికి ఇవన్నీ ప్రాక్టికల్ టిప్స్ కదా ప్రభుజీ, రోజు రోజు మనకి ఎలా యాహ్! ప్రసాదం ఆఫర్ చేస్తాము అనేసి. యెస్. యాహ్! ఆ అంటే దాంట్లో చిన్న క్వశ్చన్ ప్రభుజీ. యెస్. ఇప్పుడు మనం బనానాస్ తెస్తాం కదా ప్రభుజీ, ఆర్ యాహ్! యాపిల్స్ కానీ అట్లా తెస్తాం కదా. యాహ్! నేనేం చేస్తానంటే రోజు ఒకేసారి ఆఫర్ చేయను. హ్మ్. రోజు రెండు అలాగా ఆఫర్ చేస్తూ ఉంటాను అనమాట ఆహా! జనరల్ గా. ఓకే. చేసి ప్రసాదం లాగా ఇస్తూ ఉంటాను. హ్మ్. కానీ ఇంతకు ముందు ఒక మాతాజీ చెప్పినట్టు మళ్ళీ అందులో నుంచే ఇప్పుడు పిల్లలు గాని హస్బెండ్ గాని అది తీసేసుకుంటారు సడన్ గా. హ్మ్. కరెక్ట్. సో అది ఓకేనా అంటే మరి ఆ ప్యాకెట్ లో మళ్ళీ నెక్స్ట్ డే నేను రెండు అట్లా ఆఫర్ చేస్తుంటాను పూజ చేసినప్పుడు. హ్మ్. ఎందుకంటే అన్ని ప్యాకెట్స్ తీసుకురాగానే మనం ఆఫర్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే కి ఉండదు కదా అనేది నాకు కరెక్ట్. పాయింట్. ఆ! సో ఒకసారి క్లారిఫై చేయండి ప్రభుజీ అది కూడా. నైస్ ప్రాక్టికల్ క్వెషన్ అది. సో ఇలాంటివన్నీ మా మెంటర్‌ల దగ్గర నేర్చుకున్నానన్నమాట నేను ఇలాంటివి. ప్రాక్టికల్‌గా అడగాలి. మనం ఆహ్, సిగ్గుపడకూడదు అడగడానికి. నైస్‌గా అడుగుతున్నారు. ఐ యామ్ హ్యాపీ టు హియర్ దట్. యాహ్! బేసికల్లీ ఇది ఎలా చేయాలంటే ఇందాక చెప్పానుగా ఓ ప్రిన్సిపల్ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలవాలన్నమాట. ఈ పోర్షన్ ఆఫ్ ఫ్రిడ్జ్ ఆఫర్ చేసినవి, ఈ పోర్షన్ ఆఫ్ ఫ్రిడ్జ్ ఆఫర్ చేయనివి అని తెలుసుకోవాలన్నమాట. అది స్లోగా కల్టివేట్ అర్థం చేయించాలి వాళ్ళకి అందరికి. సో, అప్పుడు అందరూ తీసుకుంటారు. నంబర్ 1 ప్రిన్సిపల్. నంబర్ 2 ఆహ్, ఇప్పుడు రోజుకి 2 పండ్లు ఆఫర్ చేసామనుకో, ఆ 2 పండ్లు ఆఫర్ చేసినవి ఆఫర్ సెక్షన్‌లో పెడతామనమాట. అప్పుడు హస్బెండ్ గాని, వైఫ్ కానీ, పిల్లలు గాని తీసుకోవచ్చు అక్కడి నుంచి. అని వాళ్ళకి అర్థమైపోతదనమాట అట్లా. సో, అదొకటి. అదొక విధంగా హ్యాండిల్ చేయొచ్చు. ఇంకో విధంగా హ్యాండిల్ చేయాలంటే అది కుదరట్లేదనుకో, సో, ఇంకా అన్నీ ఒకసారి ఆఫర్ చేయొచ్చు పర్లేదు. మరి రోజుకి భగవంతుడికి ఏదైనా ఆఫర్ చేయడానికి ఏముంటది అంటే అప్పుడు రోజుకి పాలో, నట్సో, డ్రై ఫ్రూట్సో అలాంటివి ఆఫర్ చేయొచ్చన్నమాట భగవంతుడికింకా. ఆహ్, ప్లస్ ఆఫ్‌కోర్స్ మీరు అన్నం వండినప్పుడు ఎట్లాగో ఆఫర్ చేస్తారు. సో, పండ్ల బదులు ఇట్లా ఆఫర్ చేయొచ్చన్నమాట. అది కుదరకపోతే. అది ఇంకో సెకండ్ ప్రిన్సిపల్. థర్డ్ ప్రిన్సిపల్ ఏంటంటే, వాళ్ళు ఆల్రెడీ ఇది అన్నీ కుదరలేదు. వాళ్ళు ఆల్రెడీ అందులోంచి తీసుకొని తిన్నారు. అది మనం భగవంతుడికి ఆఫర్ చేయకూడదన్నమాట. ఎందుకంటే అది అపరాధం కింద అవుతుందన్నమాట. సో, అది అలాంటిది అట్లనే తినండి ఇంక అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మా పిల్లలు ఎన్నో ఏళ్ల నుంచి చెప్తున్నాము. అయినా గూడా మిల్క్ సడెన్‌గా తీసుకొని సీరియల్ ఏసుకొని తినేస్తారు. అప్పుడు ఇంకా ఆ క్యాన్ మేము భగవంతుడికి వాడమనమాట ఇంక. సో, వాళ్ళట్లా తినేస్తారు. ఇంక ప్రసాదం లేకపోయినా వాళ్ళని తిననిస్తానమాట అట్లా. ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడేమైంది వాళ్ళకర్థమైంది. ఓకే. మిల్క్ క్యాన్ ఇక్కడుంటుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. సో, రైట్ సైడ్ మిల్క్ క్యాన్ పట్టుకోకూడదు అని జెప్పాలి. తర్వాత మనం ముందే నుంచే చూసుకుంటాం. ఆఫర్ మిల్క్ అయిపోతుందా? రేపు పిల్లలకి ఉందా? చూసుకొని ఆఫర్ చేసి రెడీగా ఉంచేసుకుంటాం అన్నమాట. అప్పుడు వాళ్ళకి పరిస్థితే రాదు. అన్ఆఫర్డ్ తీసుకోవడానికి. అట్లా మేనేజ్ చేయాలి మరి. ఐ డోంట్ నో హోప్‌ఫుల్లీ ఇట్ హెల్ప్స్. ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే మీరు రోజు భగవంతుడికి పందిలియాలనుకుంటున్నారు కదా! అది కుదరకపోవచ్చు. సమ్ సిట్యుయేషన్ వల్ల. యాహ్!
ఓకే ప్రభుజీ. ఇప్పుడు అందులో బనానాస్ లో ఒక బనానా తిన్నా కూడా వేరే వాళ్ళు అది ఇంకా ఆఫర్ చేయకూడదా అది బనానాస్? అది వెరీ ఇంపార్టెంట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ సో ఆఫర్ మచ్. చేయకపోయినా పర్లేదు, వాళ్ళు తినండి ఎట్లా తినండి పర్లేదు, ఇంకేం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను అదే తిన్నా ఇంకా అవి, కానీ పిల్లలు తింటేస్తారు ఇంకా అట్లా. అందుకని తీసుకురాగానే ఆఫర్ చేసేయడం బెటర్. ఎగ్జాక్ట్, దట్స్ వాట్ ఐ డూ. నేను పిల్లలు ఆగలేరు కదా, నేను బయట నుంచి వేఫర్స్ తీసుకొచ్చిన, ఐస్ క్రీమ్ తీసుకొచ్చిన, స్నాక్స్ తీసుకొచ్చిన, రాగానే ఆఫర్ చేస్తాను. నాకు టైర్డ్గా ఉన్నా కూడా ఆఫర్ చేస్తాను ఇమీడియట్ గా. దట్ వే వాళ్ళకి ఆగలేరు ఎక్కువ, వాళ్ళ అన్నం కూడా తినరు, ఆ బిస్కెట్ తినంటారు ఫస్ట్. సో అందుకని వాళ్ళకి మనం కొంచెం సాక్రిఫైస్ చేస్తే వాళ్ళు భక్తులు అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అంటే నాకు ఈ పాయింట్ తెలియలేదు ప్రభుజీ. బిస్కెట్స్ అంటే మనం గ్రాసరీస్ స్నాక్స్ అవి తెస్తుంటాం కదా, అవి కూడా ఆఫర్ చేయాలి. మిల్క్ కూడా నాకు అట్లా మిల్క్ క్యాన్స్ ఆఫర్ చేస్తాము అన్నది కొన్ని పాయింట్స్ ఇవాళ తెలిసాయి ప్రభుజీ. నాకు కూడా తెలియదు ప్రభుజీ అవన్నీ. సపోజ్ మిల్క్ మనం సీరియల్ ఏదో తిన్నాము, తర్వాత దాన్ని ఏమన్నా ప్రసాదం అంటే పాయసం చేసాము, అప్పుడు దేవుడికి పెట్టచ్చా దాన్ని? లేదు మత, జనరల్ గా ఇలా అది స్టాండర్డ్స్ ఉంటాయి మత. మీకు ఎందుకు తిన్నా కూడా భగవంతుడు అర్థం చేసుకుంటాడు మీ మనసు ఫస్ట్, నంబర్ 1 ప్రిన్సిపల్. నంబర్ 2, ఐడియల్ గా మనం ఐడియల్ స్టాండర్డ్ తెలుసుకుంటే దాన్ని ఎట్లా ఫాలో అవ్వాలని నేర్చుకుంటా ఉన్నాడు మన మెంటర్ దగ్గర. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ మేము 3 క్యాన్లు మిల్క్ తీసుకొచ్చాం అనుకో, సో ఒక క్యాన్ ఆఫర్ చేస్తాడు. పిల్లలకి ఏంటి, నేను వేడి చేసి భగవంతుడికి ఆఫర్ చేసి ఇస్తే కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు అనమాట. వాళ్ళకి కోల్డ్ మిల్క్ కావాలంటే సీరియల్లో, అది హెల్త్ మంచిది కాదు. కానీ ఏం చేస్తాం, సో అందుకని ఏం చేస్తాను, కోల్డ్ మిల్క్ భగవంతుడికి ఆఫర్ చేస్తాను. అంతే. ఆఫర్ చేసి ఆ క్యాన్ వాళ్ళకి ఉంచుతాను అనమాట, ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత వేరే మిల్క్ మనం భగవంతుడికి ఓట్ మీల్ చేయడానికి, వంట చేయడానికి వాడుకోవచ్చు. ఆఫర్ చేయాలంటే అట్లీస్ట్ అది మూత ఓపెన్ చేయాలి కదా ప్రభుజీ, అంతేగా? మూత ఓపెన్ చేసి ఒక గ్లాస్ లో పోస్తాం మిల్క్, ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ లో పోసి తులసి చేసి భగవంతుడికి ఇస్తాం అనమాట. ఓకే. పిల్లలకి తులసి ఇష్టం లేకపోతే కొంచెం స్మాల్ తులసి వేయచ్చు, ఇంత పౌడర్. ఆ డబ్బా పెట్టి దేవుడికి చూపించటం అట్లా చేయకూడదా, గ్లాస్ లో పోయకుండా? అంటే మనం దానికి ఒక ప్రిన్సిపల్ చెప్తాను. నాకు మా మెంటర్ చెప్పారనమాట చిన్నప్పుడు. ఏంటంటే సారీ, సెవెరల్ ఇయర్స్ అగో. బేసికలీ మనం ఎలా తింటాము అలా ఆఫర్ చేయడానికి ట్రై చేయాలి. అట్లానే చేస్తాను ఎప్పుడు. మామూలుగా ఇవన్నీ కొత్తగా ఉన్నాయి అంటే మాకు అసలు తెలీదు. చిన్నప్పుడు మనం ఒక దేవుడికి పెట్టడం అంటే ప్రసాదం ఓన్లీ చేసి పెట్టేవాళ్ళం. రోజు రెగ్యులర్ గా అన్నం కూడా పెట్టేవాళ్ళం కాదు మా ఇంట్లో అయితే, రెగ్యులర్ తినేయి. ప్రసాదం అంటేనే దేవుడికి పెట్టేవాళ్ళం, అంటే పాయసం లాంటి, పులిహార లాంటివి అవి. అదే ఇవన్నీ చాలా కొత్తగా ఉన్నాయి. మా ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పుడు నన్ను కామెంట్ చేస్తున్నారు, ప్రతిదీ అమ్మ పప్పు పెడుతుంది, పచ్చడి పెడుతుంది అని అట్లా చిన్న కామెంట్ చేసుకుంటారు మా ఇంట్లో వాళ్ళు నన్ను చూసి ఇప్పుడు కూడా. వాళ్ళు కూడా చెప్పొచ్చు, మనం అంటే మనం వాళ్ళకి అంత భక్తి గురించి మొత్తం క్లాస్ ఇవ్వకుండా, మనం తినేది భగవంతుడు మనకి ఇస్తున్నాడు కాబట్టి భగవంతుడు ఫస్ట్ ఇచ్చి మనం తింటున్నాం అనే ప్రిన్సిపల్ నేర్పించవచ్చు. ఇండియాలో మీకు ఇన్ని ఉంటారు, మన కొత్త బట్టలు వచ్చినప్పుడు ఇయర్లీ భగవంతుడి దగ్గర పెట్టి తీసుకుంటాం, గుర్తుందా? అవును, పెడతాం. అదే సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ, అంతే అన్నంలో అంతే, పప్పుకి చట్నీకి వాడుతున్నాం అంతే ప్రిన్సిపల్. అది అందరికి తెలుసు. సమ్మర్ లో ఫస్ట్ మేము మ్యాంగోస్ వస్తే భగవంతుడికి ఇచ్చి తింటాం, వాళ్ళకి తెలుసు మనకి చిన్నప్పటి నుంచి. కానీ అన్నం రోజు తింటున్నాం కూడా ఇవ్వం భగవంతుడికి, ఇవ్వము అంతే. స్లోగా ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట అది మెల్లిగా. ప్లస్ వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ ఉండకూడదు, మనం భక్తి చేసినందువల్ల వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ ఉండకూడదు. మెయిన్ అది, వాళ్ళకి ఇంట్రెస్ట్ పోకూడదు మనం చేసే వాటి వల్ల. కరెక్ట్. అంటే మనం పప్పు ఆఫర్ చేస్తున్నప్పుడు ఇంకో 10 మినిట్స్ అవుతుంది కదా, ఇంకో 10 మినిట్స్ ముందే బట్ట కంప్లీట్ చేయాలన్నమాట. వాళ్ళు వెయిట్ చేయకూడదు, నువ్వు బాగు నేను దేవుడికి ఆఫర్ చేయాలని. వాళ్ళు వెయిట్ చేసే పరిస్థితి రాకూడదు అన్నమాట, వీలైనంత వరకు. అప్పుడు వాళ్ళకి ఈ భగవంతుడి వల్ల నాకు కష్టం వస్తుంది అనుకుంటారు వాళ్ళు. మేక్ సెన్స్? నైస్ ప్రభు, నైస్ ప్రభు. ఐ థింక్ ఇంకెవరికి ప్రశ్నలు లేకపోతే ప్రభు, మీకు ఇంకొక 2 minutes టైం ఉంది ప్రభు. మీ టైం ఎక్కువ తీసుకొని మీకు లేట్ అయిపోతుంది, ఐ అండర్స్టాండ్. ఇంకొక చివరి ప్రశ్న ప్రభు. సో ఇది మన ఇంట్లో పాటించాల్సిన నియమాలు మన ఫుడ్ ఆఫరింగ్ కి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన కమ్యూనిటీస్ లో ఫ్రెండ్స్, నైబర్స్ వాళ్ళు పిలుస్తుంటారు, వాళ్ళ ఇంట్లో పూజలు అని వాళ్ళకి ఏదో సందర్భంగా వెళ్తుంటాం. వాళ్ళు మనకి వెజిటేరియన్ ఫుడ్ ఇస్తారు, మనం ఈ నియమాలు పాటిస్తాం మనకు తెలిసి. కానీ వీ డోంట్ నో వెదర్ దే ఆఫర్డ్ ఆర్ నాట్.
సో అలాంటప్పుడు వీళ్ళ ఇచ్చిన ఫుడ్‌ని మనం ఎలా తీసుకోవాలి ప్రభు? ఇందాక చెప్పాను ప్రిన్సిపల్ ఐడియల్ అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రాక్టికల్‌గా మనం ఎంతవరకు ఫాలో అవ్వాలో మన ఇష్టం అనమాట అది. ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా ఫాలో అవుతారు. సో ఐడియల్ ఏంటంటే భక్తులు కుక్ చేసిన ప్రసాదము, హ్మ్. భక్తులంటే ఎవరైతే చాంటింగ్ చేస్తున్నారో వాళ్ళు కుక్ చేసిన ప్రసాదము, భగవంతుడు ఆఫర్ చేసింది అది మాత్రమే తింటాం అనమాట ఐడియల్‌గా. సో దట్ మీన్స్ ఎవరైనా ఇంటికెళ్తే వాళ్ళు భక్తులు కాదు, వాళ్ళు చాంటింగ్ చేయట్లేదు. ఐడియల్‌గా తినడం అనమాట నేను. ఓకే. హ్మ్. వాళ్ళకి డైరెక్ట్ తెలుసు వాళ్ళకి. నేను హ్మ్. ప్రసాదం తింటానని తెలుసు వాళ్ళకి. హ్మ్. మొహమాటం లేకుండా చెప్పొచ్చు మనం నైస్‌గా. హ్మ్. నేను భక్తుడిని కదా నేను తినను అని కాదు. హ్మ్. నేను ఈ నియమం పాటిస్తున్నాను లైఫ్‌లో. సో హ్మ్. అందుకనే నేను తినట్లేదు. మీరేమైనా ఫ్రూట్స్ ఏమైనా కట్ చేసి ఆఫర్ చేస్తే భగవంతుడికి నేను తినొచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. నా ఫ్రెండ్ ఉన్నారు. నా చిన్నప్పుడు క్లాస్‌మేట్ ఉన్నారు. కాలేజీ నుంచి క్లాస్‌మేట్. సో వాళ్ళ ఇంటికెళ్తాను. వాళ్ళ ఇంటికెళ్తే వాడు రకరకాల పండ్లు తీసుకొచ్చి పెడతారనమాట. వేరే వాళ్ళందరూ అన్నం తింటుంటారు ఫ్రెండ్స్ అందరూ గ్యాదరింగ్‌కెళ్ళినప్పుడు. పండ్లు తీసుకొచ్చి ఇస్తారు. నేను తెచ్చిన పండ్లు నువ్వు ఆఫర్ చేసుకుంటావా అని అడుగుతారు. నేనెళ్ళి నేనే భగవంతుడికి ఆఫర్ చేస్తా వాళ్ళ ఇంట్లో. హ్మ్. సో ఆఫర్ చేసి నేనే తీసుకుంటాను. వాళ్ళందరితో కూర్చుంటాను. వాళ్ళు అన్నం తింటుంటారు. నేను పండ్లు తింటుంటాను. హ్మ్. అదొక ఎగ్జాంపుల్ అనమాట. సో అట్లాగే ఎవరైతే మనల్ని అట్లా గౌరవించగలుగుతారో, మన నియమాలను గౌరవిస్తారో వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళని తినొచ్చు. హ్మ్. వాళ్ళు గౌరవించకపోతే మనము హరే కృష్ణ, హరే కృష్ణ అంతే. హ్మ్. బాగున్నారండి, బాగున్నారు. అంతే అంతవరకు ఉండొచ్చు మనం ఇంకా. మన హ్మ్. శ్రద్ధను బట్టి, మన హ్మ్. లెవెల్ మన శ్రద్ధ బట్టి అనమాట. హ్మ్. లేకపోతే అది నెక్స్ట్ లెవెల్ ఏంటి? నెక్స్ట్ లెవెల్ డౌన్ ఏంటి? వాళ్ళు భక్తులు కాదు. వాళ్ళు వెజిటేరియన్ కుక్ చేస్తున్నారు. హ్మ్. అప్పుడు అట్‌లీస్ట్ మనమన్నా వాళ్ళని ఆఫర్ చేయొచ్చు. తినొచ్చు హ్మ్. నెక్స్ట్ లెవెల్ డౌన్. హ్మ్. 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 ఇంకా థర్డ్ లెవెల్ డౌన్ అంటే ఇంకా మనం మనసులో ఆఫర్ చేసుకోవడం తినడం అనమాట. అది హ్మ్. లోయెస్ట్ లెవెల్ అనమాట ఇంకా బేసికల్లీ. అదే. హ్మ్. బట్ ప్రభు జనరల్‌గా కొంతమంది అర్థమైంది. హ్మ్. యాహ్! సత్యనారాయణ స్వామి పూజలని చేస్తారని భోజనాలకు రమ్మంటారు ప్రభు. వ్రతం హ్మ్. చేసుకున్నామని. హ్మ్. సో కొంతమంది కొంత లిమిటెడ్ ఫుడ్డే దేవుడికి నైవేద్యం పెట్టి కరెక్ట్. మిగతాది ఆఫర్ చేయరనమాట. యెస్. సో అలాంటప్పుడు మనము ఆ పూజకెళ్ళినప్పుడు ఎలా తీసుకోవాలి ప్రభు? వెరీ నైస్ ఉంది. సో హ్మ్. బేసికల్లీ అగైన్ మన శ్రద్ధ బట్టి అనమాట. మన హ్మ్. శ్రద్ధ బట్టి మనం ఎంత ఫాలో అవుతామని. మన హ్మ్. మొహమాటం ఉంటుంది. ఎట్లా హ్మ్. చెప్పాలబ్బా వీళ్ళకి నేను ఇది తింటానని అని ఉంటది. అది పోయిందంటే హ్మ్. ఐడియల్‌గా చాలొచ్చు. నేనేం హ్మ్. చేస్తాను, నేను ముందే తెలుసు వాళ్ళకి. తెలవకపోతే హ్మ్. వాళ్ళకి చెప్తాను. నేను హ్మ్. ఓన్లీ ఈ నియమం ఫాలో చేస్తున్నాను. దేవుడికి హ్మ్. పెట్టిందే తింటాను హ్మ్. అని మీరేమనుకోకండి దయచేసి అని హ్మ్. చెప్తాను ముందే. హ్మ్. ఆల్రెడీ తెలవకపోతే ఫస్ట్ టైమ్ అయితే. హ్మ్. ఆల్రెడీ తెలిస్తే సింపుల్. సో, హ్మ్. అప్పుడు వాళ్ళేం జేస్తారు, సత్యనారాయణ వ్రతంకి పొంగల్ జేస్తారు యూజువల్‌గా. రైస్ హ్మ్. పొంగల్ జేస్తారు. హ్మ్. సో, అందరికి పొంగలి ప్రసాదం ఇంతింత ఇస్తారు. హ్మ్. నాకు ఇంత ఇస్తారన్నమాట. హ్మ్. సో, అప్పుడు ఆ ప్రసాదం తింటాను నేను. హ్మ్. అప్పుడు వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ. నా నియమాలు పాటిస్తున్నాను. వాళ్ళ ఇంట్లో స్వీకరించాను. వాళ్ళ హ్మ్. హోస్ట్ లాగా వాళ్ళకి స్వీకరించాను. సో, హ్మ్. అట్లా చేయొచ్చన్నమాట. హ్మ్. మేక్ సెన్స్ మరి? ఓకే. ఓకే. యాహ్! థాంక్ యూ అట్లా ప్రభు. అడ్జస్ట్‌మెంట్ జేసుకోవచ్చన్నమాట. హ్మ్. సిట్యుయేషన్ బట్టి. యాహ్! యాహ్! షూర్ ప్రభు. షూర్. థాంక్ యూ సో మచ్ ప్రభు. థాంక్ యూ. సో, ఐ థింక్ మీకు చాలా లేట్ అయిపోతుంది ప్రభు. చాలా అవును. చాలా బాగా చెప్పారు ప్రభు. అట్లనే మాకున్న సందేహాలను తీర్చారు ప్రభు. సో, ఇలానే మున్ముందు గూడా మీరు మా ఈ ఫోరమ్‌కొచ్చి చాలా మంచి క్లాసులిచ్చి, ఇట్లానే మా సందేహాలను తీర్చి, ఇంకా భక్తిలో మేము పురోగతి చెందేలాగా మాకు సహాయపడాలని కోరుకుంటూ ప్రభు. సో, ఈ కాల్‌ని ఇంతటితో ఎండ్ చేస్తున్నాం ప్రభు. అట్లానే భక్తులకు గూడా వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః। अनंत कोटि वैष्णव वृंद की जय। नामाचार्य श्री हरिदास ठाकुर की जय। శ్రీల ప్రభుపాద్ की जय। గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय। మీ అందరికి కూడా జై। పూజ్య శ్రీ సుందరానంద ప్రభుజీకి జై। హరే కృష్ణ ప్రభు। థాంక్ యూ సో మచ్। హరే కృష్ణ। హరే కృష్ణ.